Okay guys, as part of 2nd April 2026, these are the articles that we are going to discuss in a comprehensive way for our Hindu analysis. So the first article goes like, the West Asia security rethink amid America's role. సో వెస్ట్ ఏషియా క్రైసిస్ ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఏం జరుగుతుంది మొత్తం కూడా. సో ఈ అమెరికా రోల్ వల్ల ఆ వెస్ట్ ఏషియా సెక్యూరిటీ మొత్తం ఇంపాక్ట్లో పడింది. ఇవాళ మార్నింగ్ లెగ్గానే ఇప్పుడు ఇరాన్ వెళ్ళి అమెజాన్ ఈ యొక్క డేటా సెంటర్ మీద అటాక్ చేసిందని కూడా న్యూస్ వచ్చింది కదా. సో దిస్ క్రైసిస్ హ్యాస్ బీన్ స్ప్రెడ్డింగ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ అనమాట. సో దీనివల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్లీ దోస్ కంట్రీస్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. ఇండియా, చైనా లాంటి కంట్రీస్ ఎక్కువ ఎఫెక్ట్ అయితే. చైనా హ్యావ్ ద ఓన్ రిసోర్సెస్, బట్ ఇండియాకి ఓన్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకోసం ద వెస్ట్ ఏషియా సెక్యూరిటీ రీథింక్ అమిడ్ అమెరికాస్ రోల్. సో ఫస్ట్ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. మెయిన్స్లో 5 క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి. ఐ హోప్ హూ హ్యావ్ బీన్ లిజనింగ్ ఇన్ ద అనాలిసిస్ ఫ్రమ్ పాస్ట్ 8 months అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలరు. సెకండ్, ఏ టెక్స్ట్ బుక్ క్రిటిసిజం అండ్ ద కోర్ట్ అండ్ ద కంటెంప్ట్. సో రీసెంట్గా క్లాస్ 8th టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో కరప్షన్ అనే లెసన్లో జ్యుడిషియరీ లోపల కరప్షన్ గురించి మాట్లాడితే దాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది కదా. సో దాని గురించి ఆర్టికల్ అనమాట, చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. థర్డ్, ఇండియా టు రెన్యూ పుష్ ఫర్ ఫాస్టర్ ఎఫ్టీఏ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ పిఎంస్ EU విజిట్. సో రీసెంట్గా మనం మదర్ ఆఫ్ ఆల్ డీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ యూనియన్ సైన్ చేసుకున్నాం కదా. సో మనం యూతో ఆ ప్రోగ్రామ్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. యాజ్ ఇండియా వాంట్ టు డైవర్సిఫై ఇట్స్ మార్కెట్ అనమాట. ఓన్లీ ఫ్యూ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వలేం కాబట్టి. నాసా బిగిన్స్ ఫ్యూలింగ్ రాకెట్ ఫర్ ఫస్ట్ లోనార్ ట్రిప్. సో ఆర్టమిస్ 2 మిషన్స్ ఆఫ్టర్ నియర్లీ 50 years హ్యూమన్స్ ఆర్ గోయింగ్ టు మూన్ అనమాట. మూన్ మీదకి వెళ్ళడం ఆపేశారు, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆఫ్టర్ 50 years అగైన్ దిస్ ట్రిప్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఆర్టమిస్ 2 ద్వారా వీళ్ళు మూన్ని ఫ్లై బై చేస్తారు. మూన్ మీద దిగరు, బట్ ఫ్లై బై చేస్తారు. దాని గురించి అంతా చూసుకుందాం. అండ్ లాస్ట్, SEZ ఎక్స్పోర్ట్స్ యూనిట్స్ కెన్ సెల్ లోకల్లీ ఎట్ లోవర్ ట్యాక్స్ రేట్స్. సో మొన్నే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో వాటి గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ది 5 articles that are very relevant for UPSC. So these 5 articles can help enhance your preparation అనమాట. So before going to our analysis, I request you all guys to like, share, subscribe and comment to LTX classes UPSC, so that it will reach the wider audience. సో ఎవరైతే పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు ఇనిషియేటివ్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు కన్సిడర్ liking, sharing, subscribing and commenting on LTX classes videos అనమాట, as it has the ability to reach the wider audience. So first article, a West Asia security rethink amid America's role. సో వెస్ట్ ఏషియా దాని గురించి మాట్లాడుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ ఏషియా మీద ఎన్ని డైమెన్షన్స్ వస్తే అన్ని డైమెన్షన్స్లో ఆర్టికల్స్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు నేను ఈ పర్స్పెక్టివ్ చెప్తున్నానంటే, యూపీఎస్సి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకనామిక్స్ క్వశ్చన్స్ వరకు ఇట్ ప్యూర్లీ ఆర్ సోన్లీ డిపెండ్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ మీదే క్వశ్చన్స్ అడుగుతుంటుంది కాబట్టి ఇట్ విల్ బి ద గ్రేట్ రన్. Context: the ongoing US-Israel confrontation with Iran and broader instability in West Asia. మెయిన్గా ఇప్పుడు US ఇజ్రాయెల్ ఒకవైపు ఉన్నారు, ఇంకొక వైపు ఇరాన్ ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇరాన్ని న్యూక్లియర్ పవర్ అవ్వకుండా హెల్ప్ చేస్తున్నామని. హ్యాస్ ట్రిగర్డ్ ఏ రీఅసెస్మెంట్ ఆఫ్ రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో ఏదైతే ప్రజెంట్ అవుతున్న క్రైసిస్ వీళ్ళ మధ్య అవుతుందో రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని మళ్ళీ ఇంకొకసారి రీఅసెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ అమాంగ్ గల్ఫ్ నేషన్స్, క్వశ్చన్స్ ఆర్ ఎమర్జింగ్ అబౌట్ ద రిలయబిలిటీ ఆఫ్ US యాజ్ ఎ సెక్యూరిటీ గ్యారంటర్ అండ్ ద నీడ్ ఫర్ రీజనల్ ఆల్టర్నేటివ్స్. సో ఇప్పుడు UAE కానీ, ఖత్తర్ కానీ, సౌదీ అరేబియా కానీ వీళ్ళు అందరూ కూడా allies of US. These all are allies of US అనమాట. సో యునైటెడ్ స్టేట్స్ వీళ్ళకి ఒక గ్యారెంటర్ ఆర్ ప్రొటెక్టర్ కింద ఉంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కస్టోడియన్ ఎవరంటే మీరు అందరూ ఏమంటారు? సుప్రీంకోర్టు అంటారు. అట్లనే ఈ వెస్ట్ ఏషియాలో ఉండే కంట్రీస్, ఈ సున్నీ పవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రొటెక్టర్ కింద ఎవరు యాక్ట్ చేస్తున్నారు? US యాక్ట్ చేస్తుంది అనమాట. US ఏం చెప్పిందంటే మీ అందరికీ నేను గ్యారెంటర్గా ఉంటుందంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే I2U2.
ఐ టు యూటీ ఎవరి మధ్య ఒక ఒప్పందం అంటే ఇజ్రాయిల్, ఇండియా, యుఎస్ అండ్ యుఏఈ. అంటే ఇక్కడ ఈ యుఏఈ పార్ట్నర్షిప్కి వచ్చింది ఇజ్రాయెల్తో ఇండియా అంటే కారణం ఎవరు? యుఎస్ అన్నమాట. సో ఇట్లా వీళ్ళు సెక్యూరిటీ పార్ట్నర్ కింద ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నమ్ముకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు ఇరాన్ చేసే పనులు ఎట్లా ఉన్నాయి? డైరెక్ట్గా వెళ్ళి ఈ యుఏఈ, ఈ ఖతర్ వీళ్ళ యొక్క సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మీద దెబ్బతీస్తుంది అనమాట. సో దీని ద్వారా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యుఎస్ మనల్ని ప్రొటెక్ట్ చేయలేదు, మన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మార్చాలి అనే ఫీలింగ్ లోపలికి వీళ్ళు వచ్చారనమాట. సో చేంజింగ్ నేచర్ ఆఫ్ West Asian security. The conflict involving US, Israel and Iran is no longer isolated. It risks becoming region wide. చెప్పా కదా, అది వీళ్ళు ముగ్గురు మధ్య గొడవ కాదు. ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్గా వెళ్ళి యూఏఈ మీద అటాక్ చేస్తుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసేసింది. సో దీనివల్ల అన్ని కంట్రీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్ లైక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఆర్ అండర్ థ్రెట్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనం ఏం చెప్పాం? 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఎక్కడి నుంచే వెళ్తుందని చెప్పాం అనమాట. అందుకే దాన్ని ఏమంటాం? స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అంటాం అనమాట. లైక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఆర్ అండర్ థ్రెట్ ఇంపాక్టింగ్ గ్లోబల్ ఆయిల్ ఫోర్స్. ఇండియా లాంటి కంట్రీస్కి ఎంత ఇంపాక్ట్ అయిపోతుందంటే ఇట్ హ్యాస్ బీన్ ఇంపాక్టింగ్ అవర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ యాజ్ వెల్ యాట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ గ్రోత్ రేట్. Iran's doctrine of retaliation across the region, proxy warfare adds complexity. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు డైమెన్షన్స్ అన్ని తెలియదు అనమాట. ఇరాన్స్ డాక్ట్రిన్ ఆఫ్ రిటాలియేషన్ అక్రాస్ ద రీజియన్, ప్రాక్సీ వార్ఫేర్. ప్రాక్సీ వార్ఫేర్ అంటే ఇప్పుడు నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. నేను మా గ్రూప్కి లీడర్, ఇరాన్ అనేవాళ్ళు లీడర్, నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బి అండ్ సి. నేను డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని కొట్టను, నేను బీని సిని ఉసిగలుపుతాను అనమాట వెళ్ళి కొట్టమని. వాళ్ళు ఎవరంటే హమాజ్, హెజ్బుల్లా. సో హెజ్బుల్లా ఎక్కడ ఉంటుంది? సిరియాలో ఉంటుంది. అండ్ హమాస్ ఎక్కడ ఉంటుంది? ప్యాలెస్తీన్లో ఉంటుంది అనమాట. సో లెబనాన్ ఈ బేస్డ్ హెజ్బుల్లా, ఇంకా మన హమాస్ ఏదైతే ఉందో ఇది ప్యాలెస్తీన్లో ఉంటుంది. వీళ్ళ యొక్క పని ఏంటంటే ఇరాన్ చెప్పే డిక్టేట్స్ ఏవైతే ఉంటే అవి పాటించి వేరే వాళ్ళ మీద అటాక్ చేయించడం. సో ఇవి పెరిగిపోయాయి అనమాట. ఇంప్లికేషన్స్ ఏంటి? వెస్ట్ ఏషియా is shifting from external security dependence to regional self-reliance. సో దీనివల్ల ఏమైంది? ఇప్పుడు వెస్ట్ ఏషియా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ అక్కడి నుంచి వచ్చినప్పటికల్లా వీళ్ళు అటాక్ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళే సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. నెక్స్ట్, డిక్లైనింగ్ క్రెడిబిలిటీ ఆఫ్ ది యూఎస్. సో చెప్పా కదా, యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా యూఎస్ మీద డిపెండ్ అయ్యారు. బట్ ప్రాబ్లం ఏంటి? యూఎస్ హ్యాస్ నాట్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు వీళ్ళ మీద అటాక్స్ జరుగుతుంటే యూఎస్ ఏం చేయలేకపోతుంది. సో అదే చెప్తున్నాను చూడండి, డిస్పైట్ బీయింగ్ ఏ లాంగ్ టైమ్ సెక్యూరిటీ ప్రొవైడర్, యూఎస్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ ఇన్కన్సిస్టెంట్. సో యూఎస్ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే ఇన్కన్సిస్టెంట్గా ఉందంట. అంటే యూఎస్కి నచ్చినప్పుడు మంచిగా ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంది, లేనప్పుడు సపోర్ట్ చేయట్లేదు. లిమిటెడ్ రెస్పాన్స్ టు అటాక్స్ ఆన్ సౌదీ ఆయిల్ ఫెసిలిటీస్ ఇన్ 2019. సో 2019లో సౌదీ ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్స్ అయ్యాయి, దాని మీద రెస్పాన్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. ట్రాన్సాక్షన్ ఆస్కింగ్ గల్ఫ్ పార్ట్నర్స్ టు ట్రేడ్ కాస్ట్. ఇప్పుడు యూఎస్ తెలుసు కదా, అమెరికా ఫస్ట్ అంటుంది, మేమెందుకు గ్లోబల్ పబ్లిక్ గుడ్స్, మేమెందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి ఒక ఐడియాలజీకి వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క యూఎస్ యొక్క పనులన్నీ కూడా ట్రాన్సాక్షన్లు అయిపోయాయి అనమాట. ప్రతి దాంట్లో నాకేంటి అని అడుగుతుంది. ఆస్కింగ్ గల్ఫ్ పార్ట్నర్స్ టు షేర్ కాస్ట్. సో ఇంక్రీజింగ్ యూఎస్ ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ రెడ్యూస్డ్ ఇట్ స్టేక్స్ ఇన్ ద రీజియన్. సో యూఎస్ లోపల షేల్ గ్యాస్ రిజర్వ్స్ కనుక్కున్న తర్వాత వరల్డ్స్ లార్జెస్ట్ షేల్ గ్యాస్ రిజర్వ్స్ యూఎస్లోనే ఉన్నాయని తెలిసింది. సో దీన్ని బట్టి యూఎస్కి ఏం అర్థమైపోయిందంటే అది ఎనర్జీ సెల్ఫ్ రెసిలియంట్ అని దానికి అర్థమైంది. సో మొన్నటి వరకు యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా మీద యూఎస్ ఎందుకు కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంది? బికాస్ ఆఫ్ ది ఎనర్జీ స్టేక్స్ ఇన్ ద రీజన్ అనమాట. యూఎస్కి అక్కడ ఉన్న ఎనర్జీ కావాలి. బట్ ఇప్పుడు యూఎస్ దగ్గర ఎనర్జీ ఉంది వరల్డ్కి సప్లై చేసేటట్టు. మీరు రీసెంట్గా చూస్తే మనకి సౌదీ అరేబియాకి వీళ్ళందరికీ వార్ అవుతున్నప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఆగిపోతే మనకి షిప్స్ అక్కడి నుంచి వచ్చి ఆయిల్ తీసుకొని, గ్యాస్ తీసుకొని అంటే యూఎస్ నుంచి వచ్చాయి. సో ఇప్పుడు యూఎస్ దగ్గర ఇప్పుడు ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది. సో ఇప్పుడు రీజియన్ మీద దానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కన్క్లూజన్ ఏంటి? గల్ఫ్ నేషన్స్ పర్సీవ్ ద యూఎస్ యాజ్ ఎ లెస్ రిలయబుల్ అండ్ లెస్ కమిటెడ్ పార్ట్నర్. సో ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా వీళ్ళందరూ ఎట్లా చూస్తున్నారు? లెస్ రిలయబుల్ అండ్ లెస్ కమిటెడ్ పార్ట్నర్. సో నమ్మలేము, ఎప్పుడు దెబ్బేసేస్తాడో తెలీదు. నెక్స్ట్, రైజ్ ఆఫ్ రీజనల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్. సో రీజనల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కంట్రీస్ లైక్ చెప్పా కదా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైట్. లొకేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే చెప్తున్నాను చూడండి. కువైట్ ఉంటుంది, బహ్రెయిన్ ఉంటుంది, ఖతర్ ఉంటుంది,
యుఏఈ ఉంటుంది, ఇదంతా సౌదీ అరేబియా ఉంటుంది, ఇక్కడ ఒమాన్ ఉంటుంది, ఇక్కడ యమన్ ఉంటుంది. మ్యాప్ చూడండి, మ్యాప్ చూస్తే మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా ఇది 100% గ్యారంటీ ఫర్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్ అనమాట. సో వీళ్ళ మధ్య రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ బాగా పెరుగుతుంది అనమాట. ఎన్హాన్సింగ్ ఇంట్రా గల్ఫ్ కోఆపరేషన్. సో ఇంట్రా గల్ఫ్ కోఆపరేషన్, వాళ్ళ కోఆపరేషన్ పెరుగుతుంది. లైక్ దే ఆర్ డూయింగ్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ విత్ అవర్ కంట్రీస్. యుఏఈ సౌదీ అరేబియా ఈస్ డూయింగ్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ విత్ ఇండియా అనమాట. దిస్ షోస్ వాట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బికమ్ సెల్ఫ్ రెసిలియంట్. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఇంకా మనం వీళ్ళ మీద డిపెండ్ అవ్వలేమని. నెక్స్ట్, అటెంప్టింగ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద రీజియన్. సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కూడా అటెంప్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? సౌదీ అరేబియా రీఅప్రోచ్మెంట్ బ్రోకర్డ్ బై చైనా. సో సౌదీ ఇరాన్ రీఅప్రోచ్మెంట్ బ్రోకర్డ్ బై చైనా. మొన్నటి వరకు యూఎస్ మీద డిపెండ్ అయ్యారు. I2U2 లోపల ఎవరి యొక్క పార్ట్ ఎక్కువ ఉందన్నాను, యూఎస్ యొక్క పార్ట్ ఎక్కువ ఉంటే ఇప్పుడు సౌదీ అరేబియా రీఅప్రోచ్మెంట్ ఎవరి వల్ల జరుగుతుందంటే చైనా వల్ల. దీస్ ఎఫర్ట్స్ రిఫ్లెక్ట్ డిజైర్ ఫర్ స్ట్రాటజిక్ అటానమీ. సో వీళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? స్ట్రాటజిక్ అటానమీ కోరుకుంటున్నారు. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. యూఎస్ మీద డిపెండ్ అయితే స్ట్రాటజిక్ అటానమీ అనేది ఉండదు. అటానమీ అని ఎప్పుడు అంటాం? వెన్ యూ టేక్ యువర్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ. స్ట్రాటజిక్ అంటే కంట్రీ యొక్క ఎకనామిక్, మిలిటరీ డెసిషన్స్ అన్నీ కూడా వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు తీసుకోవాలి, వేరే ఒకరిని బట్టి తీసుకోకూడదు. సో డిజైర్ ఫర్ స్ట్రాటజిక్ అటానమీ పెరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? యుఎస్ ఇరాన్ ర్యాప్రోచ్మెంట్ బ్రోకర్డ్ బై చైనా. నెక్స్ట్, షిఫ్ట్ టువర్డ్ మల్టీపోలార్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. సో షిఫ్ట్ టువర్డ్స్ మల్టీపోలార్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్తో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సైన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్, పాకిస్తాన్స్ స్ట్రాటజిక్ రీపొజిషనింగ్. పాకిస్తాన్ ఈజ్ అటెంప్టింగ్ టు యాక్ట్ యాజ్ అ మీడియేటర్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్. సో మీరు రీసెంట్గా చూస్తే యుఏఈ, ఖతర్ ఈ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళారు మీటింగ్ కోసం. ఈ అందరి హెడ్స్ని కూడా పాకిస్తాన్ హోస్ట్ చేసింది అనమాట. ఎందుకు? పాకిస్తాన్ నా వాంట్ టు యాక్ట్ యాజ్ అ మీడియేటర్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్. పాకిస్తాన్ కూడా ఒక సున్నీ పవరే, బట్ పాకిస్తాన్ ఒక ముస్లిం నేషన్ కాబట్టి ఇరాన్కి యుఎస్కి మధ్య ఒక మీడియేటర్ కింద యాక్ట్ చేద్దాం అనుకుంటుంది. రీఅసర్ట్ ఇట్స్ రోల్ విత్ ఇన్ ఇస్లామిక్ వరల్డ్. సో ఇస్లామిక్ వరల్డ్ లోపల తన యొక్క రోల్ని మళ్ళీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటుంది అనమాట. మోటివేషన్స్ ఏంటి? ఎకనామిక్ క్రైసిస్, నీడ్ ఫర్ జియో పొలిటికల్ రిలవెన్స్. సో మెయిన్గా పాకిస్తాన్ ఈ పనులు చేయడానికి, మెయిన్గా బ్రోకర్ పనులు చేయడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవన్నమాట. మెయిన్ ఏంటి? ఎకనామిక్ క్రైసిస్, నీడ్ ఫర్ జియో పొలిటికల్ రిలవెన్స్. ఇప్పుడు జియో పొలిటికల్ లోపల రిలవెన్స్ లోపలికి వెళ్ళారంటే ఈ డీల్ని మీడియేట్ చేస్తే యూఏఈ నుంచి వీళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, లెవరేజింగ్ టైస్ విత్ బోత్ యుఎస్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్. సో ఇస్లామిక్ కంట్రీస్ ఇంకా యుఎస్ ఇద్దరితో కూడా మంచిగా అవడానికి ట్రై చేస్తుంది అనమాట. హౌవెవర్ రైజెస్ కన్సర్న్స్ ఫ్రమ్ ఇండియా డ్యూ టు పాకిస్తాన్స్ ప్రాక్సిమిటీ టు ఇన్ ఇరాన్. సో రీజన్స్ కన్సర్న్, మనకి ఏం ప్రాబ్లం అంటే పాకిస్తాన్కి ఇరాన్కి ప్రాక్సిమిటీ పక్కపక్కన ఉండడం వల్ల మనకి చబహార్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కనెక్షన్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో పొటెన్షియల్ డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్ దట్ మే అఫెక్ట్ రీజనల్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి సెంట్రల్ ఏషియా కళ్ళం ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఇది మనకు ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఇంటర్నల్ షిఫ్ట్స్ విత్ ఇన్ ద గల్ఫ్ అనమాట. సో మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లోపల ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 6 కంట్రీస్ ఉంటాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్స్ ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 6 కంట్రీస్ ఉంటాయి. ఏంటంటే అవి ఒమాన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్స్లో ఎన్ని కంట్రీస్ ఉంటారు? ఒమాన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ స్టేట్స్ ఆర్ మూవింగ్ పాస్ట్ ఇంటర్నల్ డివిజన్స్. సో ఖతర్ బ్లాకేడ్ క్రైసిస్ అయింది కదా లాస్ట్ టైం, వీళ్ళందరూ కలిసి ఖతర్ని బ్లాకేడ్ చేశారనమాట. ఎందుకంటే ఖతర్ కరెక్ట్గా ఉండట్లేదని. సో ఖతర్ బ్లాకేడ్ క్రైసిస్ దాన్ని దాటుకొని బిల్డింగ్ కలెక్టివ్ రెసిలియన్స్ మెకానిజం, వాళ్ళు ఒక కరెక్టివ్ రెసిలియన్స్ మెకానిజం బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వల్ల అటాక్ అవుతుంది, నెక్స్ట్ ఇంకా దేని వల్ల అవ్వచ్చు కదా. Criticism of bodies like Arab League indicates institutional inefficiency, need for reformed regional governance. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మనం సెక్యూరిటీ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎస్పెషల్లీ లైక్ కంట్రీస్ లైక్ యుఎస్. సో వాళ్ళు ఒక రీజనల్ గవర్నెన్స్ కోసం కోరుకుంటున్నారు. ఎమర్జింగ్ కన్సర్న్స్ అండ్ రిస్క్స్. ఇజ్రాయెల్ అసర్టివ్ మిలిటరీ యాక్షన్స్ కుడ్ ఎస్కలేట్ టెన్షన్స్ ఫర్దర్. సో చెప్పా కదా, ఇజ్రాయెల్ అనేది తగ్గట్లేదు. ఇప్పుడు నన్ను అడిగితే యుఎస్ ఈజ్ నాట్ ద డిక్టేటర్ ఆఫ్ ది వరల్డ్.
మా మామయ్యతో ఎప్పుడు నేను డిస్కషన్స్ చేస్తుంటే హీఈస్ మోర్ ఇంటూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. హీ ఆల్వేస్ సేస్ వన్ థింగ్, యూఎస్ ఈజ్ జస్ట్ ఏ పప్పెట్ అంటున్నారు. అతని దృష్టిలో హూ ఈజ్ ద కీ ప్లేయర్ అంటే ఇజ్రాయెల్ అంట. ఇది కూడా నాకు ఒక వ్యూ బాగానే అనిపించింది. ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా ఎక్కడ ఉన్నారంటే ఇజ్రాయెల్లోనే ఉన్నారు. సో యూఎస్ వీళ్ళు చెప్పిన మాటలనే వింటుంది అనేసి అంటున్నారు అనమాట. సో ఇప్పుడు యూఎస్ లాంటి కంట్రీ చెప్తున్న ఇజ్రాయెల్ ఆగకుండా పాలస్తీన్ మీద అటాక్ చేస్తున్న, ఇరాన్ మీద అటాక్ చేస్తున్న, దాని అర్థం ఏంటి? ఇజ్రాయెల్స్ అసర్టివ్ మిలిటరీ యాక్షన్స్ కుడ్ ఎస్కలేట్ ఫర్దర్ టెన్షన్స్. ఇప్పుడు మీరున్నారు గ్రూప్ లీడర్ అంటారు, మీ పక్కన మీ ఫ్రెండ్ వెళ్ళి మాట సౌత్ కెలుపుతున్నాడు. ఆబ్వియస్లీ ఏమవుతుంది? గొడవలు పెరుగుతాయి కదా. ఇంక్రీజింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ రైవలరీ రిస్క్స్ వైడర్ కాన్ఫ్లిక్ట్. సో దీనివల్ల ఏమవుతుంది? ఇరాన్ ఊరుకుంటుంది ఏంటి, తన యొక్క సుప్రీం లీడర్ని మనం వేసేసాం కాబట్టి సో వాళ్ళు కూడా ఇంకా కాన్ఫ్లిక్ట్ అనేది వైడర్ రీజన్స్కి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గల్ఫ్ స్టేట్స్ మే యాక్ట్ మోర్ ఇండిపెండెంట్లీ. సో వాళ్ళు వీళ్ళంతా రీజనల్ అగ్రిమెంట్ సైన్ చేసుకొని యూఎస్ సపోర్ట్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. హెడ్జ్ బిట్వీన్ యూఎస్ చైనా అండ్ రీజనల్ పవర్స్. సో వాళ్ళు ఒకరి సపోర్టే కాకుండా చైనా సపోర్ట్ అండ్ రీజనల్ పవర్స్ సపోర్ట్ తీసుకొని ఒక మల్టీ అలైన్ స్ట్రాటజీ, మన ఇండియాలాగా స్ట్రాటజిక్ మల్టీ అలైన్ స్ట్రాటజిక్ అటానమీ అంటాం కదా, అట్లాంటి స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. బిగ్ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ రైజ్డ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటికి ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయా లేదా? కెన్ అ రీజనల్ సెక్యూరిటీ సిస్టమ్ ఎగ్జిస్ట్ వితౌట్ యుఎస్ డామినెన్స్? ఎస్ ఆర్ నో? నన్ను అడిగితే ఎస్, ఇఫ్ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా కలిసి వచ్చి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకొని ఉంటాయి. ఈజ్ ఇరాన్స్ ఇన్క్లూజన్ నెసరీ ఫర్ లాస్టింగ్ స్టెబిలిటీ? ఎస్, ఎందుకంటే వీళ్ళందరికీ ఉన్న ఏకైక ఎనిమీ ఎవరు? ఇరాన్ షియా, వీళ్ళందరూ సున్నీస్, వీళ్ళందరూ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్స్కి వచ్చారు. ఇరాన్ ఈజ్ అ స్టేట్ కంట్రోల్డ్ రెజిమ్ కాబట్టి ఇరాన్నే వీళ్ళందరి మీద అటాక్ చేస్తుంది కాబట్టి దేర్ ఈజ్ ఎ నీడ్, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇరాన్ ఆన్ టు ద టేబుల్. ఇరాన్ని నువ్వు పీస్ టేబుల్ మీద తీసుకొని రాకుండా నువ్వు ఏ స్టెబిలిటీ తీసుకొని రాలేవు రీజన్లో. విల్ ఏషియన్ పవర్స్ లైక్ ఇండియా అండ్ చైనా కెన్ ప్లే ఎ లార్జర్ రోల్? Yes, ultimately yes. We are also becoming leaders of the globe. So global powers మనం అవుతున్నాం కాబట్టి మనం కూడా కావాలి. కెన్ గల్ఫ్ కంట్రీస్ మెయింటైన్ యూనిటీ డిస్పైట్ ఇంటర్నల్ డిఫరెన్సెస్? ఎస్, ఇది కూడా ఎస్. ఎందుకంటే వెస్ట్ ఏషియా క్రైసిస్ దాటి రీసెంట్గా ఖతర్ బ్లాకేడ్ దాటి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వెస్ట్ ఏషియా గల్ఫ్ కంట్రీస్ వీళ్ళందరూ కలిసి ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్స్ వస్తుంది అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి? అన్నిటి వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి ఫర్ వెస్ట్ ఏషియా? మార్క్స్ ట్రాన్సిషన్ టువర్డ్స్ పోస్ట్ అమెరికన్ సెక్యూరిటీ ఆర్డర్. సో పోస్ట్ అమెరికన్ సెక్యూరిటీ ఆర్డర్కి ఒక ట్రాన్సిషన్ వస్తుంది. ఎన్కరేజెస్ రీజనల్ ఓనర్షిప్ ఆఫ్ సెక్యూరిటీ. సో రీజనల్ ఓనర్షిప్ ఆఫ్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం ఓనర్షిప్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఒక ఎక్స్టర్నల్ పవర్, యుఎస్ లాంటి పవర్ మీద చేతిలో పెట్టడం కన్నా రీజనల్ ఓనర్షిప్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇండియాకి డిపెండెంట్ ఏంటి? వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ ఉంటుంది. India, 85% of oil imports, 85% of oil we import. Energy imports, major oil imports from the Gulf. అక్కడ కనుక పీస్ వచ్చిందంటే బ్యారెల్ ఆయిల్ కాస్ట్ తగ్గిపోద్ది, మన జీడిపి ప్రమోట్ అవుద్ది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. సో జీడిపి విల్ ఇంక్రీజ్ అండ్ ఇన్ఫ్లేషన్ విల్ డిక్రీజ్. రెండు కూడా జరుగుతాయి అనమాట. నెక్స్ట్ డయోస్పోరా ప్రెసిడెన్స్. సో మన ఇండియా యొక్క డయోస్పోరా మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ? 92 మిలియన్ అన్నారు, నియర్లీ 1 crore వరకు ఉన్నారనమాట. సో అంతమంది పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం కాపాడే బాధ్యత మనది. సో ఇండియా మే నీడ్ టు అడాప్ట్ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ. సో మనం ఏం చేయాలి? యుఎస్తోని, ఇరాన్తోని, ఇజ్రాయెల్తోని వీళ్ళందరితో కూడా కలిసి ఉండేటట్టు చూసుకోవాలి. ఎంగేజ్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. సో మనం మాత్రం ఓన్లీ ఒక కంట్రీతో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తామంటే మనం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఛాలెంజెస్ ఏంటి? డీప్ రూటెడ్ సెక్టేరియన్ డివైడ్స్. సో ఫస్ట్ ఎప్పటి నుంచో ఆర్టికల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, షియా సున్నీ. సో షియాస్కి సున్నీస్కి అస్సలు పడదు. ఎందుకంటే షియాస్ అనేవాళ్ళు బాగా ఏమంటామంటే ఆర్థోడాక్స్ అనమాట, కంప్లీట్గా రూల్స్ పరంగానే వెళ్ళాలి. సున్నీస్ అట్లా కాదు, కొంచెం లిబరల్స్ అనమాట. సో డీప్ రూటెడ్ సెక్టేరియన్ డివైడ్ ఉంది, మెయిన్ ఛాలెంజ్. సెకండ్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అమాంగ్ రీజనల్ యాక్టర్స్. ఇరాన్ మీద వీళ్ళకి నమ్మకం ఉంటుంది, ఇజ్రాయెల్ మీద లేకపోతే ఈ యూఏఈ మీద ఈ ఇరాన్కి నమ్మకం ఉండదు. సో మెయిన్గా ట్రస్ట్ లేదు, వీక్ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎప్పుడైతే ట్రస్ట్ బిల్డ్ అవుద్ది? వెన్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. సో యునైటెడ్ నేషన్స్ అనేది ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మనం ప్రపంచం అంతా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ నీడ్ ఫర్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. మీరందరూ ఎందుకు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు?
మీ అందరి దగ్గర డబ్బులు లేవు. ప్రపంచంలో ఉన్న మన ఇండియాలో ఉన్న డబ్బు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనం అసలు ఏది కాదు. గట్టిగా మాట్లాడితే మీ దగ్గర 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ అసెట్. ఎందుకంటే అంబానీ అదాని ఇట్లా ఇండియా లోపల టాప్ 10 పాపులేషన్ కనుక మీరు తీసుకుంటే వాళ్ళ ఆస్తులతో పోలిస్తే మనది అసలు ఏది కాదు. వాళ్ళ పిల్లలే ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. బ్రిటిష్ కాలంలో అట్లానే జరిగింది. అయినా సరే ఒక పూర్ పర్సన్ కూడా యూపీఎస్సీకి ఎందుకు ప్రిపేర్ అవుతున్నాడు? బికాస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. యూపీఎస్సీ అనే ఇన్స్టిట్యూషన్ అనేది మెరిట్ని వాచ్ డాగ్గా కాపాడుతుంది అనమాట. ఇట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ అ వాచ్ డాగ్ ఫర్ మెరిట్. సో మీరు కష్టపడి చదవండి. మిమ్మల్ని మీరు కనుక నిజంగా కష్టపడి మీరు నిజంగా మెరిటోరియస్ స్టూడెంట్ అయితే నేను తీసుకుంటానని యూపీఎస్సీ చెప్తుంది. ఎందుకు? అక్కడ మీరు ఎవరిని నమ్మేసి మీ ప్రిపరేషన్ చేస్తున్నారు? యూపీఎస్సీ ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది, డెమోక్రసీ మీద కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. అట్లా వెస్ట్ ఏషియా లోపల అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమీ లేవు. ఎక్స్టర్నల్ పవర్ కాంపిటీషన్, యుఎస్, చైనా, రష్యా అందరూ కూడా రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి రీజియన్ లోపల. అండ్ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో యమన్, గాజా, ఇరాన్. సో యమన్ లోపల ఎవరు ఉంటారు? హౌతీస్ ఉంటారు. వాళ్ళకి గాజా, ఇరాన్ ఎన్ని టెన్షన్స్ కూడా జరుగుతాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఛాలెంజెస్ ఆఫ్ వెస్ట్ ఏషియా. మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఇన్ క్రక్స్ అంటే డీప్ రూటెడ్ సెక్టేరియన్ డివైడ్, షియాస్కి సున్నీస్కి, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అమంగ్ రీజనల్ పార్ట్నర్స్, నో రీజనల్ ఇన్స్టిట్యూషన్స్, వీక్ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్స్టర్నల్ పవర్ కాంపిటీషన్, ఒకరినొకరు తొక్కుకుందామని ఒకరినొకరు డామినేట్ చూస్తున్నారు, ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్. నెక్స్ట్ వే ఫార్వర్డ్. సో వే ఫార్వర్డ్ ఏంటి? ఇన్క్లూజివ్ రీజనల్ సో వే ఫార్వర్డ్ ఇన్క్లూజివ్ రీజనల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్కార్పొరేట్ ఇరాన్, జీసీసీ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 6 మెంబర్స్ ఉంటారు. ఒమాన్, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా అండ్ కువైట్. ఇవి 6 కంట్రీస్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మూవ్ టువర్డ్ కలెక్టివ్ సెక్యూరిటీ డైలాగ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో కలెక్టివ్ సెక్యూరిటీ అందరూ కూడా కలిపి డెసిషన్స్ తీసుకునేటట్టు ముందుకెళ్ళండి అనమాట. రెడ్యూస్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఎక్స్టర్నల్ పవర్స్. సో మీరు బయట వాళ్ళని ఇంక్లూడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్సెస్ అనేవి ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళు వచ్చి పొలాలు పెట్టడానికి ట్రై చేస్తారు బికాస్ ఆఫ్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో గల్ఫ్ నేషన్స్ టు స్ట్రెంగ్థెన్ డిఫెన్స్ కోఆపరేషన్. వాళ్ళ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా ఇంటెలిజెన్స్ షేరింగ్ ఏదైతే ఉందో అది ప్రమోట్ చేసుకోవాలి. రోల్ ఆఫ్ మిడిల్ పవర్స్. సో మిడిల్ పవర్స్ అంటే ఎవరు? లైక్ ఇండియా. ఇండియా కెన్ యాక్ట్ యాజ్ అ న్యూట్రల్ స్టెబిలైజింగ్ ఫోర్స్ అనమాట. ఇండియా ఎందుకంటే స్ట్రాటజిక్ అటానమీ ఎప్పటి నుంచో పర్స్యూ చేస్తుంది కాబట్టి ఇండియాని అందరూ నమ్ముతారు. ఇరాన్ నమ్ముతుంది, యుఏఈ నమ్ముతుంది, ఇజ్రాయెల్ నమ్ముతుంది, అన్నీ నమ్ముతుంది కాబట్టి యాక్ట్ యాజ్ అ న్యూట్రల్ స్టెబిలైజింగ్ ఫోర్స్. ప్రమోట్ ఎనర్జీ సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్ అనమాట. సో ఎనర్జీ సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్ని ప్రమోట్ చేసుకోండి. అండ్ సపోర్ట్ మల్టీలాటరల్ డైలాగ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. సో మల్టీలాటరల్ డైలాగ్ అంటే అందరూ కూడా ఉండేటట్టు, ఓన్లీ ఒక పార్ట్నరే వచ్చేసి వాళ్ళే డామినేట్ చేసేటట్టు కాకుండా చూసుకోండి. అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏంటి? స్ట్రెంగ్థెన్ ఆర్ రీడిజైన్. సో అరబ్ లీగ్ని స్ట్రెంగ్థెన్ చేయండి. రీజనల్ డిప్లొమాటిక్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటిని కూడా స్ట్రెంగ్థెన్ చేయండి. మెయిన్గా ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఆర్ ద నెసెసరీ. నేనైతే దీన్నే ఫస్ట్ పాయింట్ కింద రాస్తాను. వెస్ట్ ఏషియాకి ఇప్పుడు పీస్ కావాలి ఏంటంటే స్ట్రెంగ్థెన్ ఇన్స్టిట్యూషన్స్. సో అరబ్ లీగ్ని స్ట్రెంగ్థెన్ చేయండి, రీజనల్ డిప్లొమాటిక్ మెకానిజమ్స్ని ప్రమోట్ చేయండి. అప్పుడే వెస్ట్ ఏషియా లోపల పీస్ వస్తుందని నేను బలంగా నమ్ముతాను అనమాట. సో కన్క్లూజన్ ఏంటి? ద వెస్ట్ ఏషియా రీజియన్ ఈజ్ ఎట్ అ స్ట్రాటజిక్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ where reliance on US is being questioned and new regional security paradigms are emerging. However, without inclusive cooperation, especially involving Iran and institutional strengthening, these efforts may remain fragile. సో మనం ఏదైతే మొత్తం చెప్పామో దాన్ని ఇక్కడ ఒక చిన్న క్రక్స్లో కన్క్లూజన్ లోపల సమప్ చేశారనమాట. సో ద ఎవాల్వింగ్ ఆర్డర్ ప్రెజెంట్స్ బోత్ రిస్క్స్ అండ్ ఆపర్చునిటీస్ పర్టికులర్లీ ఫర్ కంట్రీస్ లైక్ ఇండియా. సో అందుకోసం ఇట్లాంటి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంది ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మెయిన్స్. సో ఇందులో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా చాలా పాయింట్స్ మీకు డిస్కస్ చేశాను విచ్ ఆర్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్. సో అందుకే నేను ఎప్పుడు చెప్తానంటే వెన్ యూ స్టడీ ఫర్ మెయిన్స్ యూ స్టడీ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్. బట్ అప్రోచ్ అనేది ఎట్లా ఉండాలంటే ఎక్కువగా స్టాటిక్ ఓరియంటెడ్ ఉండాలి, కరెంట్ ఓరియంటేషన్ తక్కువ ఉండాలి మన యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ లోపల. అప్పుడే పాయింట్స్ అనేవి రిపీట్ చేయగలుగుతాం అనమాట. సో వెన్ యూ అబ్జర్వ్ మై హిందీ అనాలిసిస్ మెయిన్స్ లోపల నేను ఎక్కువ పాయింట్స్ వాడినవే వాడుతుంటాను ఎందుకంటే రిపిటేటివ్ ఇన్ నేచర్. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, the West Asia is witnessing a shift from external security dependence to regional security autonomy. So critically analyze అన్నాడు. సో ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటో డిస్కస్ చేయండి. నెక్స్ట్ ఏ టెక్స్ట్ బుక్ క్రిటిసిజం, ద కోర్ట్ అండ్ ద కంటెంప్ట్. ఎవరు రాశారు? సీనియర్ అడ్వకేట్ అండ్ మీడియేటర్ శ్రీరామ్
Panchu. So we'll discuss the article. So చెప్పా కదా, the article discusses the controversy surrounding the ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ సుప్రీం కోర్ట్స్ రెస్పాన్స్. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దానికి ఇంకా సుప్రీం కోర్ట్ రెస్పాన్స్ గురించి మాట్లాడుతుంది. రైజింగ్ బ్రాడర్ క్వశ్చన్స్ అబౌట్ ద యూజ్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే ఒక ఆర్టికల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో అసలు ఫస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటి? సో అది ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. మనం ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 తీస్తే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోపల వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్లోనే డైరెక్ట్గా మెన్షన్ చేస్తుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పదం. 19 సబ్ క్లాస్ 2 విచ్ యాక్ట్స్ యాజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అందులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఉందన్నమాట. సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంది. దెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇచ్చే పవర్ ఎవరి దగ్గర ఉందంటే బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఎవరి దగ్గర ఉన్న పవర్? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అనమాట. సో సుప్రీం కోర్ట్ని హైకోర్ట్ని ఏమని పిలుస్తాం మనం? దే ఆర్ కాల్డ్ యాజ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. సుప్రీం కోర్ట్ని హైకోర్ట్ని ఏమని పిలుస్తాం మనం? దే ఆర్ కాల్డ్ యాజ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ పవర్ ఉన్న వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసే పవర్ కూడా ఉందన్నమాట. బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ హ్యావ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ బికాస్ దే యాక్ట్ యాజ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనమాట. వాటిని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటాం కాబట్టి దే హ్యావ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది సబార్డినేట్ కోర్ట్స్కి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ అనేది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్కి ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సబ్ ఆర్డినేట్ కోర్ట్స్. సో ఆ సబ్ ఆర్డినేట్ కోర్ట్స్కి ఉండదు. సో మెయిన్ పాయింట్ ఫర్ ప్రిలిమ్స్. సో ఇక్కడ వరకు ఇది నేర్చుకున్నాం. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్లో ఒక పాయింట్ మీకు వచ్చిందనమాట. దెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లో రకాలు రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి సివిల్ కంటెంప్ట్, ఇంకొకటి క్రిమినల్ కంటెంప్ట్. సో కంటెంప్ట్ లోపల కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సివిల్ కంటెంప్ట్, ఇంకొకటి క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ ఏంటి? విల్ఫుల్లీ డిస్ఒబేయింగ్ ఆర్డర్స్ ఆఫ్ కోర్ట్ అనమాట. సో విల్ఫుల్లీ డిసోబేయింగ్ ఆర్డర్స్ ఆఫ్ కోర్ట్ దాన్ని ఏమంటాం? సివిల్ కంటెంప్ట్ అంటాం. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి? స్కాండలైజింగ్ ద కోర్ట్ అనమాట. సో మీరు కావాలంటే సుప్రీం కోర్ట్ ఇచ్చే జడ్జిమెంట్స్ని తిట్టుకోండి, దాన్ని విమర్శించండి, క్రిటిసైజ్ చేయండి. బట్ యూ కెనాట్ క్రిటిసైజ్ ఎ జడ్జ్. మీరు జడ్జిని క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ అండర్మైనింగ్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. దాన్ని క్రిమినల్ కంటెంప్ట్ అంటాం అనమాట. సో సుప్రీం కోర్టుకి రెండు పవర్స్ ఉన్నాయి, హైకోర్టుకి రెండు పవర్స్ ఉన్నాయి, బోత్ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ప్రకారం వాళ్ళకి కంటెంప్ట్ వేసే పవర్ ఉందని చెప్తారు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. బట్ ఈ సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ కోసం మనం యాక్ట్ పాస్ చేసాం అనమాట. కంటెంప్ట్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ యాక్ట్ 1971. సో యూపీఎస్సీ లోపల డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో కంటెంప్ట్ యాక్ట్ 1971 ప్రకారం వీళ్ళకి పవర్స్ ఉన్నాయి. సో దీని బేసిస్ మీద వెళ్దాం నేను. సో ఇప్పుడు ఆర్టికల్ అదే మాట్లాడుతున్నాడు. ద ఆర్టికల్ డిస్కసెస్ ద కాంట్రవర్సీ సరౌండింగ్ అండ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ సుప్రీం కోర్ట్ రెస్పాన్స్, రైజింగ్ బార్డర్ క్వశ్చన్స్ అబౌట్ ద యూజ్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్. అవంటే ఏంటో తెలుసుకున్నాం. లిమిట్స్ ఆఫ్ క్రిటిసిజం, మన యొక్క క్రిటిసిజం చేయడం అవసరం యాజ్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ, అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ అథారిటీ అండ్ ఫ్రీ స్పీచ్. చూసారా, ఫ్రీ స్పీచ్ అనే పదం ఎందుకు వాడాడు ఇక్కడ? ఎందుకంటే జ్యుడిషియరీని కొంతవరకు క్రిటిసైజ్ చేయగలం, కొంత చేయలేం. ఎందుకంటే 19 సబ్ క్లాస్ 2లో డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంది, వన్ ఆఫ్ ది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఫర్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దిస్ ఈస్ హౌ యూ అనలైజ్ ఆర్టికల్స్ అనమాట. వెన్ యూ హ్యావ్ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ ది సబ్జెక్ట్, అప్పుడు మీకు ఈ ఆర్టికల్స్ అన్ని ఈజీగా వెన్నపోసలాగా అర్థమవుతాయి, లేకపోతే మీకు ఏం అర్థమవుద్ది? సో నేచర్ అండ్ టైప్స్ ఆఫ్ కంటెంప్ట్. ఎన్ని టైప్స్ ఆఫ్ కంటెంప్ట్ ఉంటాయని చెప్పాను? సివిల్ కంటెంప్ట్ అనేది డిజోబీడియన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్. సో కోర్ట్ అనేది ఒక గేట్కి తాళం వేసింది, మీరు కావాలని దాన్ని తీసుకొని వెళ్ళారు కోర్టుకి వెళ్ళాలనుకోండి, అప్పుడు మీ మీద ఏం పడుతుంది? సివిల్ కంటెంప్ట్. క్రిమినల్ కంటెంప్ట్ ఏంటి? అబ్స్ట్రక్టింగ్ జస్టిస్. సో ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు మీరు కావాలని వెళ్ళి గొడవ చేశారు అనుకోండి, ఆర్డర్ అని ఒక 5 సార్లు అంటాడు, మీరు ఎప్పటికీ వినకపోతే తీసుకెళ్ళి జైల్లో వేయండి అంటాడు అనమాట.
ప్రీజుడిసింగ్ ప్రొసీడింగ్స్ అనమాట. సో ప్రొసీడింగ్స్ అవ్వకముందు మీరు యాక్టింగ్ చేసేసి దాని వేరంగా మీ వైపు తెచ్చుకోవాలని ప్లాన్ చేసిన స్కాండలైజింగ్ ఆర్ లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ ది కోర్ట్. ఈ 3 చేసినప్పుడు మీకు ఏమొస్తుంది? క్రిమినల్ కంటెంప్ట్ వస్తుంది. ఎగ్జామ్ లోపల స్టేట్మెంట్స్ని రివర్స్ చేస్తాడు. సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్ స్టేట్మెంట్స్ని రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మేక్ ష్యూర్ ఈ 2 కూడా మీ మైండ్ లోపల డ్రిల్ చేసుకోండి. సివిల్ కంటెంప్ట్ అంటే విల్ఫుల్ డిసొబీడియన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్, క్రిమినల్ కంటెంప్ట్ అంటే అబ్స్ట్రక్టింగ్ జస్టిస్, ప్రీజుడిసింగ్ ప్రొసీడింగ్స్ అండ్ స్కాండలైజింగ్ ఆర్ లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ కోర్ట్ అనమాట. సో కీ కన్సర్న్స్ ఏంటి? క్రిమినల్ కంటెంప్ట్ ఎస్పెషల్లీ స్కాండలైజింగ్ ద కోర్ట్ ఇస్ సబ్జెక్టివ్ అండ్ రిస్క్ మిస్యూజ్. సో మెయిన్గా స్కాండలైజింగ్ ద కోర్ట్, లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ ది కోర్ట్ అనేది కోర్టు మీద డిపెండ్ అవుతుంది. సో దానివల్ల అది సబ్జెక్టివ్ అవడం వల్ల దాన్ని కోర్ట్స్ అనేవాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు అనేసి ఆథర్ అంటున్నాడు. జ్యుడిషియరీ అండ్ ద పబ్లిక్ ట్రస్ట్. సో కోర్ట్స్ డిరైవ్ లెజిటిమసీ నాట్ ఫ్రమ్ ఫోర్స్ బట్ ఫ్రమ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్ అనేవాడు పవర్ఫుల్ అని ఎప్పుడు చెప్తారంటే ఆ లీడర్ పవర్ఫుల్ కుర్చీలో ఉన్నాడని కాదు, ఆ లీడర్ మీద పీపుల్కి నమ్మకం ఉంటేనే ఆ లీడర్ అనేది పవర్ఫుల్ అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటి చెప్తే మనందరం వింటున్నామంటే దాని అర్థం ఏంటి? ఆ ఇన్స్టిట్యూషన్ మీద మనందరికి ఏముంది? కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఉంది. ఎప్పుడైతే మనకి ఆ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ పోతుందో ఆ ఇన్స్టిట్యూషన్కి లెజిటిమసీ పోతుంది. అది ఉన్నా లేనట్టే. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఇప్పుడున్న లేనట్టే నేను అంటాను. ఎందుకు? యునైటెడ్ నేషన్స్ చెప్పింది ఎవడు వినట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాచ్ చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటారు. సో కోర్ట్స్ డిరైవ్ లెజిటిమసీ నాట్ ఫ్రమ్ ఫోర్స్ బట్ ఫ్రమ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ అనమాట, అండ్ పర్సెప్షన్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ ఇంటిగ్రిటీ. కోర్టు లోపల న్యాయం జరుగుతుంది, కోర్టు లోపల అందరికీ సమానంగా చూస్తున్నారు అని ఫీల్ అయినప్పుడే ఆ ఇన్స్టిట్యూషన్ అనేది లెజిటిమేట్ అవుతుంది లేదా సర్వైవ్ అవుతుంది అనమాట. Repeated negative portrayals, even if motivated, can undermine institutional credibility. సో రిపీట్గా ఒక ఇన్స్టిట్యూషన్ని తక్కువగా చూపించారు అనుకోండి, మీరు నార్మల్గా పాలిటిక్స్ లోపల చూపిస్తూ ఉంటారు అనమాట. పాలిటిక్స్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు కానీ కొన్ని పార్టీస్ కావాలనేసే వేరే పార్టీని వీక్ చేయడానికి కావాలని నెగిటివ్గా పోర్ట్రే చేస్తుంటారు ప్రతి చిన్నదాన్ని. సో దానివల్ల తెలియకుండా మీకు ఒక నెగిటివిటీ క్రియేట్ అయిపోతుంది అనమాట. అండర్మైన్స్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, అఫెక్ట్ జ్యుడిషియల్ ఫంక్షనింగ్ ఇండైరెక్ట్లీ అనమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటిసిజం ఇన్ డెమోక్రసీ. సో డెమోక్రసీ లోపల క్రిటిసిజం ఉండాలా ఉండకూడదా? డిసెంట్ ఈస్ ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ లోపల నీకు నచ్చిన గవర్నమెంట్కి నువ్వు ఓట్ చేసుకుంటున్నప్పుడు, ఒక గవర్నమెంట్ నువ్వు ఓట్ చేసి గెలిపించినప్పుడు వాళ్ళు కనుక కరెక్ట్గా పాలించకపోతే యూ హ్యావ్ ద రైట్ టు డిసెంట్ అనమాట. తిట్టే రైట్ ఉంది నీ దగ్గర. జ్యుడిషియరీ ఈజ్ నాట్ ఇమ్యూన్ ఫర్ క్రిటిసిజం. సో జ్యుడిషియరీ కూడా ఇమ్యూన్ కాదు క్రిటిసిజం నుంచి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, బట్ నువ్వు చేసే ఆరోపణలు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే జ్యుడిషియరీని ద హైయెస్ట్ అథారిటీ విచ్ పీపుల్ ట్రస్ట్ అబౌట్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్. కాబట్టి నువ్వు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. నిజంగా నీ దాంట్లో సబ్స్టాన్స్ ఉంటే అప్పుడే నువ్వు చేయాలన్నమాట. ప్రమోట్స్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనమాట. నువ్వు కరెక్ట్ క్రిటిసిజం చేసావు అనుకో, ఇన్స్టిట్యూషన్ రిఫార్మ్కి హెల్ప్ అవుతుంది. నువ్వు క్రిటిసిజం మాట వస్తే కావాలని ఊరికి చెత్తంతా వాగుతున్నావు అనుకో, ఇన్స్టిట్యూషన్ రిఫార్మ్ అవ్వదు. దానికి తోడు ఏమవుతుంది? ఇన్స్టిట్యూషన్ అనేది ఇంకా తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? స్ట్రెంథెన్స్ డెమోక్రసీ. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం యొక్క ఇంపాక్ట్. సో ఎప్పుడైనా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మేక్ షూర్ యూ హ్యావ్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మెంటర్. సో మీరు తప్పులు చేస్తున్నప్పుడు తను చెప్పగలగాలి, అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. హిస్టారికల్ స్టాన్స్ ఏంటి? జడ్జెస్ లైక్ జస్టిస్ సబ్యాచి ముఖర్జీ అండ్ జస్టిస్ బిపి గజేంద్రకర్ ఎంఫసైజ్డ్ ఓపెన్నెస్ టు క్రిటిసిజం. వాళ్ళు ఏం చెప్పారు? మేము క్రిటిసిజంకి ఓపెన్ అన్నారు. కోడ్ ఐడి ఏంటి? క్రిటిసిజం షుడ్ ట్రిగర్ ఇంట్రోస్పెక్షన్ నాట్ సప్రెషన్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేయట్లేదు అంటున్నారంటే యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఇంట్రోస్పెక్షన్. నిజంగా వాడు అంటాడంటే నేను ఏదో తప్పు చేస్తున్నట్టు, నేను ఎప్పుడు ఆ డైమెన్షన్లోనూ ఆలోచిస్తాను. మనం ఏమి తోపులం కాదు, మనం ఏమి గాడ్స్ కాదు. ఈవెన్ గాడ్స్ డూ మిస్టేక్స్ అని మీకు తెలుసు. కాబట్టి ఇంట్రోస్పెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాట్ సప్రెషన్. సో లిమిట్స్ టు ఫ్రీ స్పీచ్. క్రిటిసిజం మస్ట్ బి ఫ్యాక్ట్ బేస్డ్ అండ్ రీజన్. సో ఇప్పుడు మనీష్ సార్ ఉన్నారు. మనీష్ సార్ ఒక బైక్ మీద ఒక అమ్మాయిని ఎక్కించుకుని వెళ్తున్నారు. ఒక గర్ల్ ఉంది మనీష్ సార్తో బైక్ మీద. సో యూ వాంట్ టు క్రిటిసైజ్ మీ. ఎప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు? వెన్ యూ నో హూ ఈజ్ దట్ గర్ల్. ఆ గర్ల్ నా సిస్టర్ అవ్వచ్చు, నా మదర్ అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీరు నిజంగా నా గురించి క్రిటిసైజ్ చేయాలి, నా గురించి తప్పుగా మాట్లాడాలంటే ఫస్ట్ నో అబౌట్ దట్ గర్ల్. అప్పుడే ఆ క్రిటిసిజం అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు జ్యుడిషియరీ మీద క్రిటిసిజం చేద్దాం అనుకుంటారు, ఒక జడ్జి కరప్షన్ చేశారు అనుకుంటున్నారు, లేకపోతే ఏదో అంటారు, దానికి మీ దగ్గర ఏముండాలి? యూ షుడ్ హ్యావ్ ప్రూఫ్స్. ప్రూఫ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మీడియాలో వచ్చే ఆర్టికల్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మీరు తీసుకెళ్ళి ఎవరైనా న్యూస్ పేపర్లో చెప్పేది నిజమని అనుకుంటే మీ అంత ఇంకేముండదు. సుప్రీంకోర్టు మీరు కనుక న్యూస్ పేపర్లో ఈ క్లిప్పింగ్ వచ్చింది అందుకే నేను ఈ కేసు వేసాను లేకపోతే స్టేట్మెంట్ అన్నారంటే ఫస్ట్ మిమ్మల్ని జైల్లో వేస్తారు.
సో మీడియాలో ఎప్పుడు ఏదొచ్చినా సరే చివరిలో ఒకటి ఉంటుంది అనమాట, క్వశ్చన్ మార్క్. సో వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, ప్రతిదానికి ఒక క్వశ్చన్ మార్క్ చివరిలో పెడతారు. అంటే దాని అర్థం ఏంటి, మాకు కూడా క్లారిటీ లేదని అర్థం అనమాట. సో వాళ్ళకి నిజం తెలిసినా సరే వాళ్ళు చెప్పలేరు. బట్ యూ షుడ్ నాట్, మీడియా వచ్చే క్లిప్పింగ్స్ బేస్ చేసుకుని మనం ఏం చేయలేం. అవాయిడ్ రెక్లెస్ ఆర్ మెలీషియస్ అటాక్స్ అనమాట. సో ఇష్టం వచ్చినట్టు తిట్టేయడం అవన్నీ చేయకూడదు. మీరు పొలిటికల్ లీడర్స్ని తిట్టినట్టు. డిస్టింక్షన్ ఏంటి, ఫెయిర్ క్రిటిసిజం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, మోటివేటెడ్ డెనిగ్రేషన్ హార్మ్ఫుల్. సో సొసైటీ లోపల ఎప్పుడూ కూడా క్రిటిసిజం అనేది యాక్సెప్టబుల్ వెన్ ఇట్ ఈస్ ఫెయిర్. సో judicial restraint in using contempt powers. సో contempt powers should be used sparingly. సో judiciary కూడా ఉందనేసి ఈజీగా వాడేయకూడదు, అవసరమైనప్పుడే వాడాలి అండ్ కాషియస్గా వాడాలి. నాట్ డ్రివెన్ బై ఈగో ఆర్ పర్సనల్ అఫెన్సెస్ అనమాట. సో మెయిన్గా జ్యుడిషియరీ కూడా కంటెంప్ట్ ఇష్యూ చేసినప్పుడు ఇచ్చేయాలి. ఒకవేళ కంటెంప్ట్ కనుక ఎక్కువ యూజ్ చేస్తే ఓవర్ యూజ్ రిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటి, చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అండర్ 19 subclause 2. సో ఇప్పుడు ఏం మాట్లాడదామన్న భయమే. ఇప్పుడు నిజంగా మీకు ఒక స్టేట్మెంట్ తెలుసు, జ్యుడిషియరీలో ఏదో తప్పు జరుగుతుంది, సో ఇప్పుడు మీరు అది కూడా మాట్లాడలేదు. ఎందుకు, వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ కంటెంప్ట్, నన్ను అక్కడ జైలు వేసేస్తారు. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పనిష్మెంట్ ఏంటి, మాక్సిమం 6 months ఆఫ్ జైలు. సో 6 months కూడా మిమ్మల్ని జైల్లో పెట్టే ఛాన్స్ ఉంది. పర్సెప్షన్ ఆఫ్ జ్యుడిషియరీ యాజ్ ఇంటాలరెంట్ టు డిసెంట్ అలా కూడా అవుతుంది అనమాట. సో బ్రాడ్ షోల్డర్స్ డాక్ట్రైన్, ఇక్కడ ఒక డాక్ట్రైన్ వచ్చింది చూడండి, బ్రాడ్ షోల్డర్స్ డాక్ట్రైన్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి డాక్ట్రైన్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం అన్ని తెలుసుకుంటూ ఉంటే యువర్ నాలెడ్జ్ హారిజన్స్ విల్ ఇంక్రీజ్ అనమాట. హారిజన్స్ అంటే బౌండరీస్. సో కోర్ట్ షుడ్ డెవలప్ టాలరెన్స్ టువర్డ్స్ క్రిటిసిజం. ఒకటే చెప్తుంది, బ్రాడ్ షోల్డర్స్ అంటే ఏంటి, పెద్ద చేతులతో అందరినీ లోపలికి తీసుకునేటట్టు. ఎగ్జాంపుల్స్, సిజిఐ బరూచాస్వి అంటే కోర్ట్స్ మస్ట్ హ్యావ్ బ్రాడ్ షోల్డర్స్ టు ఎండ్యూర్ కామెంట్స్. సో లీడర్ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు, ఒక హైయెస్ట్ అథారిటీ పొజిషన్ ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న వాటిని క్షమించే గుణం కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. రీఇన్ఫోర్సెస్ ఏంటి, మీరు కనుక చిన్న చిన్న వాటిని క్షమిస్తే మీకు ఏమొస్తుంది, ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ వస్తుంది. సో అప్పుడు మీ ఇన్స్టిట్యూషన్ ఎవరేం అనలేరు అనమాట. మీరు చిన్న చిన్న వాటికి కోపం అయిపోయి చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయారు అనుకోండి, మీ ఇన్స్టిట్యూషన్కి మెచ్యూరిటీ కాదు, మిమ్మల్ని తక్కువగా చూస్తారు. సో ఇప్పుడు మనీష్ సార్ ఉన్నారు, మనీష్ సార్ మీ మనీష్ సార్ తెలుసు కదా, అంత వైట్గా ఉన్నాను అండ్ డార్క్ అంటారు, అది నా ఉన్న ఫ్యాక్టే. నేను దాంట్లో ఏదో ఫీల్ అయిపోయి నేను ఏదో సీరియస్ అయిపోయాను అనుకో, దెన్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎ గుడ్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో కొన్ని ఉంటాయి అనమాట. వెన్ యూఆర్ ఇన్ హైయర్ పొజిషన్ యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ షోల్డర్స్, ఇన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ ఉండాలి, డెమోక్రటిక్ ఎథోస్. సో డెమోక్రటిక్ ఎథోస్ ఉండాలన్నమాట. సో గ్లోబల్ పర్స్పెక్టివ్స్ కూడా మనం మాట్లాడుతున్నాం. రిఫరెన్స్ టు లార్డ్ డెన్నింగ్స్. సో రిఫరెన్స్ టు లార్డ్ డెన్నింగ్ యూకే, కోర్ట్ షుడ్ నాట్ యూస్ కంటెంప్ట్ టు డిఫెండ్ డిగ్నిటీ ఆర్టిఫిషియల్లీ. సో కంటెంప్ట్ని డిగ్నిటీని కాపాడుకోవడానికి, ఆర్టిఫిషియల్గా కాపాడుకోవడానికి అది వాడకూడదు. క్రిటిసిజం సప్రెస్ చేయడానికి అసలు వాడకూడదు. గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని, వీక్ని సప్రెస్ చేయడానికి వాడుకో. దానివల్ల ఇన్స్టిట్యూషన్ యొక్క లెజిటిమసీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ బి ఎఫెక్టెడ్. నీ ఇన్స్టిట్యూషన్ మీద ట్రస్ట్ పోద్ది, అప్పుడు నువ్వేం చేయలేవు. ఇప్పుడు నార్త్ కొరియాలో ఎలక్షన్స్ అంటారు, మీరు అందరూ ఏమంటారు, నవ్వుతారు. మన నార్త్ కొరియాలో 99% గెలిచాడు నార్త్ కొరియన్ సుప్రీం లీడర్. దాన్ని మీరు నమ్మారా? నమ్మలేదు. మీరు అందరూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఎందుకు, అక్కడ డెమోక్రసీ అనే ఇన్స్టిట్యూషన్కి లెజిటిమసీ లేదు. సో అట్లా ఇక్కడ జరగకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యాజ్ పారమౌంట్. సో అన్నింటికంటే గొప్ప రైట్ ఏది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నన్ను అడిగితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ కూడా పారమౌంట్ రైట్స్ అనమాట. వాటిని కాపాడడానికి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వేర్ షుడ్ బి ద లైన్ డ్రాన్, కంటెంప్ట్ షుడ్ అప్లై ఓన్లీ వెన్ దెర్ ఇస్ ఎ క్లియర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. సో ఎప్పుడు నువ్వు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ వేయాలి, ఓన్లీ వెన్ క్లియర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. నిజంగా జస్టిస్ని వాళ్ళకి అడ్డేస్తున్నాడు అనే టైంలో నువ్వు కంటెంప్ట్ వేయాలి. ఆర్ డెలిబరేట్ మెలిషియస్ అటెంప్ట్ టు అండర్మైన్ జ్యుడిషియరీ. కావాలని వాళ్ళు ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్ తక్కువ చేస్తానన్నప్పుడు యూజ్ దట్ విత్ బిగ్ హ్యాండ్, అప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ బాగుంటుంది అనమాట. నాట్ ఫర్ అకాడమిక్ క్రిటిక్. సో అకాడమిక్ క్రిటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని దృష్టిలో ఏంటంటే ఏదో టెక్స్ట్ బుక్లో ఏదో ఒక పాయింట్ రాశారని దానికోసం కానీ, హానెస్ట్ పబ్లిక్ డిబేట్స్లో ఏదో మాట్లాడుతున్నారని వాళ్ళ మీద కంటెంప్ట్ అయ్యేది. సో ఇన్స్టిట్యూషన్స్ ఛాలెంజెస్ హైలైటెడ్. సో జ్యుడిషియల్ సిస్టమ్ ఫేసెస్ డిలేస్ అండ్ బ్యాక్లాగ్. ఇండియా లోపల ఎన్ని పెండెన్సీ కేసెస్ ఉన్నాయి, 4.79 crore పెండెన్సీ కేసెస్ ఉన్నాయి అకార్డింగ్ టు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. సో 4.79 crore కేసెస్ ఉన్నాయి. ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్. ఎగ్జాంపుల్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అంత పైలప్ అమౌంట్ ఆఫ్ క్యాష్ దొరికింది. దట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ దే? అక్కడ ఎవరు రెస్పాన్స్ చేస్తారు? జస్టిస్ యశ్వంత్ వర్మలో ఇంట్లో దొరికింది, అంత కరప్టెడ్. అదే నార్మల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లోనో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లోనో, ఒక కానిస్టేబుల్ ఇంట్లోనో ₹1,00,000 దొరికితేనే మీరు అంత చేసేస్తారు. బట్ అంతంత ఫైల్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ క్యాష్ దొరికినప్పుడు ఏం చేశారు? ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. ఏదైతే కొలీజియం సిస్టమ్ ఉందో ఇదంతా కూడా ఏంటి,
అంకుల్ సిండ్రోమ్ ఇలాంటి వాటిని రీఇన్ఫోర్స్ చేస్తుంది అనమాట. సో కొలీజియం సిస్టమ్ వాటిని రిఫార్మ్ చేయడం అవసరం అనమాట. సప్రెసింగ్ క్రిటిసిజం డైవర్ట్స్ అటెన్షన్ ఫ్రమ్ నీడ్ ఫర్ రిఫార్మ్స్. సో నువ్వు క్రిటిసిజంని నువ్వు కనుక అలాగ ఆపేసావంటే ఎవ్రీవన్ విల్ ఆస్క్ ఫర్ రిఫార్మ్స్. చెప్పా కదా, నేనే ఇన్ని రిఫార్మ్స్ చెప్పినప్పుడు ఇంకా జ్యుడిషియల్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళని రిఫార్మ్స్ చెప్తారు. సిగ్నిఫికెన్స్ ఏంటి? రీఎన్ఫోర్స్ బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్. నేను ఏదైతే ఇనీషియల్గా ఆర్టికల్ స్టార్టింగ్ లోపల మెన్షన్ చేశానో అది ఇక్కడ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ అనాలిసిస్ యూ షుడ్ హ్యావ్. ఒక ఆర్టికల్ చూడగానే ఏంటి మనం మొత్తం రియలైజ్ చేయాలి. సో రీఇన్ఫోర్స్ బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ 91 సబ్ క్లాజ్. దానివల్ల ఏమవుతుంది? ప్రొటెక్ట్స్ డెమోక్రటిక్ డిస్కోర్స్ అనమాట. డెమోక్రటిక్ డిస్కోర్స్ని కాపాడుతుంది అండ్ ఇన్స్టిట్యూషనల్ లెజిటిమసీని ప్రమోట్ అవుతుంది. ఛాలెంజెస్ ఏంటి? సబ్జెక్టిఫైయింగ్ ఇన్ డిఫైనింగ్ స్కాండలైజింగ్ ద కోర్ట్. ఫస్ట్ దాన్ని సబ్జెక్టివ్గా చూడొద్దు. రిస్క్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్. సో క్రిటిసిజం సప్రెస్ చేయడానికి కంటెంప్ట్ పవర్స్ వాడొద్దు. మెయింటైనింగ్ డిగ్నిటీ వర్సెస్ అలౌవింగ్ డిసెంట్. సో జ్యుడిషియరీకి డిగ్నిటీ కావాలి, బట్ యూ షుడ్ అలౌ డిసెంట్. డిసెంట్ అంటే ఏంటి? పాజిటివ్ క్రిటిసిజం ఆర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. వీక్ ఇంటర్నల్ అకౌంటబిలిటీ సిస్టమ్స్ అనమాట, కొలీజియం సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా. సో వే ఫార్వర్డ్ ఏంటి? క్లియర్ గైడ్ లైన్స్ ఆన్ కంటెంప్ట్. సో అసలు కంటెంప్ట్ అంటే ఏంటి? నారో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్, డిఫైన్ ఆబ్జెక్టివ్ స్టాండర్డ్స్. సో ఫస్ట్ కంటెంప్ట్కి ఆబ్జెక్టివ్ స్టాండర్డ్స్ చెప్పండి. ప్రమోట్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో ఇన్ హౌస్ మెకానిజమ్స్ కావాలి. ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫంక్షనింగ్. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ప్రమోట్ చేయండి. ఎంకరేజ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. సో అకాడమియా, మీడియా, సివిల్ సొసైటీ షుడ్ ఎంగేజ్ రెస్పాన్సిబుల్లీ. సో వాళ్ళకి క్రిటిసైజ్ చేయడానికి ఇస్తే ఛాన్స్ ఇస్తే ఇన్స్టిట్యూషన్ రిఫార్మ్ అవుద్ది. సో ఇన్స్టిట్యూషన్ విల్ సర్వే మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇంకా ఇన్స్టిట్యూషన్ అనేది సర్వే అవుద్ది. ప్రొవైడ్ ఎవిడెన్స్ బేస్డ్ క్రిటిక్ అనమాట. జ్యుడిషియల్ రిస్ట్రైన్. కోర్ట్స్ కూడా బ్రాడ్ షోల్డర్ సిండ్రోమ్ చెప్పా కదా, బ్రాడ్ షోల్డర్ డాక్ట్రైన్. సో అవాయిడ్ ఓవర్ రియాక్షన్. సో కోర్ట్స్ కూడా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకుండా అపోర్డ్ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఓవర్ ఇన్స్టిట్యూషన్ ఇగో. సో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ కీ ఫర్ ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. నన్ను అడిగితే మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవనియండి, ప్యూన్ అవనియండి, ఒక పెద్ద జడ్జి అవనియండి, ఏది అవనియండి, ఆల్ షుడ్ అవాయిడ్ బై ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో కన్క్లూజన్ ఏంటి? ద జ్యుడిషియరీస్ true strength lies in public trust, not coercive authority. So the judiciary's true strength lies in public trust, not coercive authority. While protecting its dignity is essential. కాపాడుకోవడం అవసరం, అందుకే కదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ ఇచ్చారు. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కంటెంప్ట్ పవర్ రిస్క్ అండర్మైనింగ్ డెమోక్రటిక్ వాల్యూస్. సో ఎక్కువగా వాడిస్తే ప్రాబ్లమ్ అంట. బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎంకరేజింగ్ ఫెయిర్ క్రిటిసిజం వైల్ కర్బింగ్ మెలిషియస్ అటాక్ is key to preserving both judicial integrity and freedom of speech. So very very important from the perspective of mains. ఇంత మంచి ఆర్టికల్ మీ గురించి డిస్కస్ చేసినందుకు లైక్ తో బంతా హై, లైక్ చేయండి అందరూ కూడా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మెయిన్స్ క్వశ్చన్. The power of contempt of court is essential for maintaining judicial authority, but its misuse can undermine democratic freedoms. Critically examine in the context of freedom of speech and judicial accountability in India. ఎంత మంచి క్వశ్చన్, దీనికి ఎంత మంచి బ్యూటిఫుల్ ఆన్సర్ రాయొచ్చు. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు యూస్ ChatGPT అండ్ రైట్ ఆన్సర్స్ రాసి కింద కామెంట్ సెక్షన్లో అప్పుడు కామెంట్ చేస్తే ఐ విల్ రివ్యూ. మీరు ఎవరు ఆన్సర్స్ రాయిపోతే నేను ఎట్లా కరెక్ట్ చేయగలను? నేను కూడా నేర్చుకోవాలి కదా మీ ఆన్సర్స్ చూసేసి. నాకు కూడా ఒక చిన్న ఉంటుంది కదా, మీరే నా దగ్గర నుంచి నేర్చుకుంటారా, నేను మీ దగ్గర నుంచి నేర్చుకోకూడదా? సో మీరు అందరూ కూడా ఆన్సర్స్ రాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. అలా కిందకి వెళ్తే అది ఎంతో చెప్పండి. Okay, next prelims articles. India to renew push for faster FTA implementation during PM's EU visit. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యూరోపియన్ యూనియన్ వెళ్ళబోతున్నారు. సో రీసెంట్గా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ సైన్ బిట్వీన్ ఇండియా అండ్ EU. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఫాస్ట్ అప్ చేయాలనేసి పిఎం నరేంద్ర మోడీ యొక్క స్టాన్స్ ఉండబోతుందంట. సో నౌ లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. So Prime Minister Narendra Modi upcoming visit to Europe aims to accelerate India-EU FTA process. The visit includes engagement with EU Parliament
Nordic countries and bilateral meetings with focus on trade, technology and strategic cooperation amid global uncertainties like West Asia conflict అన్నమాట. సో మెయిన్గా మనం ఏంటంటే ట్రేడ్ని డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటాం. ఏమీ లేదు, మనం కొన్ని కంట్రీస్ మీద డిపెండెంట్ అయితే ఏమైపోతుందంటే మనం దొరికిపోతున్నాం అనమాట. మెయిన్గా ఇండియా దొరికిపోతుంది. సో ఇండియా దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ వాంట్ టు డైవర్సిఫై అనమాట, డైవర్సిఫై అవుదాం అనుకుంటుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక సైన్ చేసుకుంటే ఇండియాకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. దెన్ వాట్ ఈజ్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది బైలాటరల్ అవ్వచ్చు, అంటే ఒక 2 కంట్రీస్ సైన్ చేసుకోవచ్చు, లేకపోతే మల్టీలాటరల్ కూడా అవ్వచ్చు. ఒక మోర్ దెన్ 2 కంట్రీస్, ఒక ఫ్యూ కంట్రీస్ సైన్ చేసుకుంటారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏముంటుందంటే కస్టమ్స్ డ్యూటీస్ అనేవి ఉండవు అనమాట. కస్టమ్స్ డ్యూటీస్ అనేవి 0 ఉంటాయి. సో కస్టమ్స్ 0 ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి, గూడ్స్ అనేవి చీప్ కాస్ట్కి అవతల కంట్రీకి ఎంటర్ అవ్వడం వల్ల యువర్ గూడ్స్ విల్ హ్యావ్ కాంపిటేటివ్ స్పిరిట్, యువర్ గూడ్స్ విల్ హ్యావ్ కాంపిటేటివ్నెస్. కాంపిటేటివ్ అంటే మార్కెట్ లోపల తక్కువ ప్రైస్కి వెళ్తుంది. సో దానివల్ల నీ గూడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ అవడం వల్ల నీ జీడిపి ప్రమోట్ అవుద్ది, నీ ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ అవుతాయి అనమాట. సో ఇండియా కూడా అదే చేద్దాం అనుకుంటే ఇండియా వాంట్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. సో అందుకే ఇండియా ఈజ్ ర్యాపిడ్లీ ఆర్ వెరీ హార్ష్లీ ప్రమోటింగ్ FTAs అనమాట. ఇండియా EU FTA. The FTA is a comprehensive bilateral agreement amid reducing tariffs. సో ఏం తగ్గించడానికి, టారిఫ్ అండ్ నాన్ టారిఫ్స్. నాన్ టారిఫ్స్ అంటే ఏంటి, కస్టమ్స్ డ్యూటీస్ అన్నీ కూడా టారిఫ్ బ్యారియర్స్. నాన్ టారిఫ్స్ అంటే కోటాస్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ నాన్ టారిఫ్స్. టు ఇంక్రీజ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీస్ లోపల ట్రేడ్స్ పెంచడానికి. ఆబ్జెక్టివ్ ఏంటి, టు అన్లాక్ ఆపర్చునిటీస్ ఫర్ బిజినెస్, MSMEs అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నారో, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ పెంచడానికి. రాటిఫికేషన్ ప్రాసెస్ రిక్వైర్స్ అప్రూవల్ ఫ్రమ్ బోత్ ద ఇండియన్ గవర్నమెంట్ అండ్ యూరోపియన్ పార్లమెంట్ అనమాట. మీరు గవర్నమెంట్ సైన్ చేసిన, డీల్ సైన్ చేసినా ఏం పెద్ద ఉండదు, బట్ ఇట్ హ్యాస్ టు బి రాటిఫైడ్ బై ద ఓన్ లెజిస్లేచర్స్ అనమాట. అక్కడ EU పార్లమెంట్ సైన్ చేయాలి, ఇక్కడ మన ఇండియన్ పార్లమెంట్ రాటిఫై చేయాలన్నమాట. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దిస్ వుడ్ బి అ మైల్ స్టోన్ ఇన్ ఇండియా-EU స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇది ఒక మైల్ స్టోన్ కింద యాక్ట్ చేయబోతుంది, విచ్ హ్యాస్ ఫేస్డ్ డిలేస్ ఫర్ ఓవర్ ఎ డికేడ్ అనమాట. ఇది ఒక మైల్ స్టోన్ కింద యాక్ట్ చేయబోతుంది. So multilateral summits and platforms. The article mentions several key diplomatic groupings అన్నమాట. ఫస్ట్ నార్డిక్ సమిట్ అన్నది. నార్డిక్ సమిట్ అంటే ఏంటి, దోస్ కంట్రీస్ నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, వీళ్ళందరినీ కూడా ఏమంటాం మనం, నార్డిక్ కంట్రీస్ అనమాట. ఈ సమిట్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ 5 నార్డిక్ కంట్రీస్. సో 5 నార్డిక్ కంట్రీస్ ఎవరు, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే అండ్ స్వీడన్. సో మీ అందరికీ తెలుసు నో స్వీట్ ఫిన్ అంటాం అనమాట. ఏమంటాం, నో స్వీట్ ఫిన్ అంటే ఏంటి, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. నార్వే ఇటువైపు కింద ఏముంటుంది, డెన్మార్క్ ఉంటుంది, అటువైపు ఏముంటుంది, ఐస్లాండ్ ఉంటుంది అనమాట. ఈ 5 కంట్రీస్ మనం ఏమని పిలుస్తాం, నార్డిక్ కంట్రీస్ అంటాం అనమాట. దీస్ నేషన్స్ ఆర్ కీ పార్ట్నర్ ఫర్ ఇండియా ఇన్ గ్రీన్ టెక్నాలజీ, మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేషన్. సో గ్రీన్ టెక్నాలజీకి వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్స్. నెక్స్ట్ G7 సమిట్. సో G7 లోపల ఎవరెవరు ఉంటారు, US ఉంటుంది, UK ఉంటుంది, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ అండ్ జర్మనీ. సో ఎన్ని కంట్రీస్ కూడా ఏముంటాయి మనకి G7 లోపల ఉంటాయి అనమాట. సో G7 కంట్రీస్ లోపల ఎవరెవరు ఉంటారు, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK అండ్ US. ఇండియా ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఇన్వైటెడ్ యాజ్ అవుట్ రీచ్ పార్ట్నర్ అనమాట. ఇండియా G7లో మెంబర్ కాదు, బట్ G7 మీటింగ్స్కి ఇండియాని పిలుస్తున్నారు, మెయిన్గా సప్లై చైన్ ఇష్యూస్ కానీ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి. నెక్స్ట్ bilateral diplomatic engagements. So specific focus are mentioned for European partners include the Netherlands. Focus on defense, water management, innovation and trade. So the Netherlands is one of India's largest trading partner in Europe and major source of FTA. సో మెయిన్గా యూరోప్ లోపల వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే మనకి నెదర్లాండ్. సో నెదర్లాండ్ అనేది మనకి ఏ విషయాల లోపల మనతో పార్ట్నర్షిప్ అవుతుంది, డిఫెన్స్, వాటర్ మేనేజ్మెంట్, ఇన్నోవేషన్ అండ్ ట్రేడ్. సో మన ఇండియా లోపలికి మేజర్ FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు, ఫ్రాన్స్.
Evian Les Bains అంటే సర్వింగ్ హ్యాస్ ద హోస్ట్ ఫర్ G7 అవుట్రీచ్ హైలైటింగ్ ద డీప్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ న్యూ ఢిల్లీ అండ్ ప్యారిస్. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ మాట వస్తే వస్తుంటాడు, మీకు తెలిసిందే. సో సర్వింగ్ యాజ్ హోస్ట్ ఫర్ G7 అవుట్రీచ్ హైలైటింగ్ ద డీప్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నమాట. సో క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అంటున్నాడు. సో యూరోపియన్ యూనియన్లో ఎవరు పార్ట్ అంటున్నాడు. సో దీని గురించి మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. కంట్రీస్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్లో ఎవరెవరు ఉన్నారు? ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సిప్రస్, చెక్, డెన్మార్క్, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథుయేనియా, లగ్జంబర్గ్, మాల్టా, నెదర్లాండ్, పోలాండ్, పోర్చుగల్, రొమానియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే నార్వే లేదు, స్విట్జర్లాండ్ లేదు. సో మీరు చూడండి, నార్వే లేదు, స్విట్జర్లాండ్ లేదు, నెదర్లాండ్ లేదు, ఐస్లాండ్ లేదు. నార్వే, స్విట్జర్లాండ్ అండ్ ఐస్లాండ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, EU లోపల ఎవరెవరు లేరు మనకి? నార్వే లేదు, స్విట్జర్లాండ్ లేదు, ఐస్లాండ్ లేదు. సో స్వీడన్ ఉంది, డెన్మార్క్ కూడా లేదు. ఎందుకంటే ఈ అన్ని కంట్రీస్ కూడా ఏంటి? నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్ అండ్ డెన్మార్క్. ఈ అన్ని కంట్రీస్ అందులోపల పార్ట్. నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ వీళ్ళందరూ కూడా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో పార్ట్ అనమాట. వీళ్ళకి సంబంధం లేదు. సో ఇక్కడ స్వీడన్ ఒకలే మెంబర్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పార్ట్ అంటే ఆన్సర్ ఏంటి? Denmark and Sweden are the members of EU. Norway and Iceland are part of European Free Trade Association. సో యూరోపియన్ EFTA అంటమాట, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లోపల నార్వే, ఐస్లాండ్ అందులో పార్ట్. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ EU. క్వశ్చన్ ఇక్కడి నుంచే వస్తుంది. EU బాగా న్యూస్లో ఉంది కాబట్టి EU లోపల మెంబర్ ఎవరు కావాలో తెలుసుకోండి. ఎవరు మెంబర్ తెలుసుకోలేదు. 27 కంట్రీస్లో మీరు బట్టి పట్టలేరు. సో నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్. సో ఎవరెవరంటే స్వీడన్ అండ్ డెన్మార్క్ ఆర్ పార్ట్ ఆఫ్ EU. సో నార్వే, స్విట్జర్లాండ్ అండ్ ఐస్లాండ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ వాట్? దే ఆర్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. వాళ్ళతో కూడా మనం FTA సైన్ చేసేసుకున్నాం. సో రెండు అసోసియేషన్స్తో కూడా మనకి FTA ఉంది. NASA begins ఫ్యూలింగ్ రాకెట్ ఫర్ ఫస్ట్ టైం లూనార్ ట్రిప్ ఇన్ 50 years. సో 50 years తర్వాత మళ్ళీ నాసా తన యొక్క రాకెట్ని స్పేస్ లోపలికి పంపించబోతుంది. నాసా హ్యాస్ ఇనిషియేటెడ్ ఫ్యూలింగ్ ఆఫ్ ఇట్స్ ఆర్టెమిస్ 2 మిషన్. ఆర్టెమిస్ 2 మిషన్ అనేది ఏంటి? హ్యూమన్స్ని స్పేస్ లోపలికి పంపించడం మూన్ దగ్గరికి. బట్ దే విల్ నాట్ ల్యాండ్ ఆన్ ది మూన్. గుర్తుపెట్టుకోండి, నాట్ ల్యాండ్ ఆన్ మూన్. దే విల్ నాట్ ల్యాండ్ ఆన్ మూన్. మూన్ మీద వాళ్ళు ల్యాండ్ అవ్వరు. మార్కింగ్ హ్యుమానిటీస్ ఫస్ట్ క్రూడ్ లోనార్ మిషన్ ఇన్ ఓవర్ 50 years. సో 50 years తర్వాత మళ్ళీ ఒకసారి మూన్ మీదకి వెళ్ళబోతున్నారు అనమాట. లాస్ట్ మిషన్ ఏంటి? అపోలో 97. ద మిషన్ ఎయిమ్స్ టు సెండ్ ఆస్ట్రోనాట్స్ అరౌండ్ ద మూన్ సిగ్నలింగ్ రిన్యూడ్ ఎరా ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో మళ్ళీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ద ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాసా లెడ్ ఇంటర్నేషనల్ మిషన్ టు రిటర్న్ హ్యూమన్స్ టు మూన్. సో హ్యూమన్స్ని మళ్ళీ మూన్స్ మీద పంపించడానికి ఇది ప్రోగ్రామ్ని ఆర్టెమిస్ అంటాం. ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ సస్టైనబుల్ ప్రెజెన్స్ అండ్ యూజ్ ఇట్ యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫ్యూచర్ మిషన్స్ టు మార్స్. సో ఇప్పుడు మూన్ మీద నుంచి వేరే కంట్రీస్ మార్స్ మీదకి, వేరే ప్లానెట్స్ మీదకి వెళ్దాం అనుకుంటున్నారు. సో ఆర్టెమిస్ విల్ సర్వ్ యాజ్ ఎ హబ్ అనమాట. ఆర్టెమిస్ 1 ఏంటి? అండ్ అన్క్రూడ్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసాం. అది మూన్ చుట్టూ తిరిగేసి వచ్చేసింది. ఇప్పుడు ఆర్టెమిస్ 2 ఏంటి? ఫస్ట్ క్రూడ్ మిషన్ ఫర్ ద ప్రోగ్రామ్ లూనార్ ఫ్లై బై. ఇది మూన్ మీద ల్యాండ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఆర్టెమిస్ 1, 2, 3 క్వశ్చన్ ఇస్తాడు మ్యాచింగ్లో స్టేట్మెంట్స్ని మార్చేస్తాడు, దొరికిపోతారు. ఆర్టెమిస్ 1 ఏంటి? అన్క్రూడ్ ఫ్లైట్ టెస్ట్ ఫర్ స్పేస్ లాంచ్ సిస్టమ్ అండ్ ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ అరౌండ్ ది మూన్ అనమాట. సో మూన్ చుట్టూ తిరుగుతుంది, అది ఆర్టెమిస్ 1. ఆర్టెమిస్ 2 ఏంటి? ఫస్ట్ క్రూడ్ మిషన్ of the program. It is a lunar flyby, not a landing to test life support systems అనమాట. మూన్ మీద ల్యాండ్ అవ్వదు.
ఆర్టమిస్ 3 అనేది మూన్ మీద ల్యాండ్ అవుద్ది. ప్లాన్ ఇన్ 2028, షెడ్యూల్ టు ల్యాండ్ ద ఫస్ట్ ఉమెన్ అండ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్ ఆన్ ద లూనా సౌత్ పోల్ అనమాట. సో ఫస్ట్ ఉమెన్ ఫస్ట్ కలర్ పర్సన్ ఆఫ్ సౌత్ కూడా లాంచ్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్ కూడా లూనా సౌత్ పోల్లో లాంచ్ అయిపోతుంది. సో స్పేస్ లాంచ్ సిస్టమ్. సో SLS ఈజ్ నాసా సూపర్ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. సో స్పేస్ లాంచ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది నాసాస్ యొక్క హెవీ రాకెట్ ప్రపల్షన్. అందులోపల ఏం యూజ్ చేస్తుంది, లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ యాజ్ ఆక్సిడైజర్ అంటే క్రయోజెనిక్. కోర్ స్టేజ్ పవర్డ్ బై 4 R-25 ఇంజిన్స్, అప్గ్రేడ్ వర్షన్స్ ఆఫ్ స్పేస్ షటిల్ ఇంజిన్స్ అనమాట. బూస్టర్స్ ఏంటి, 2 5 సెగ్మెంట్ సాలిడ్ రాకెట్ బూస్టర్స్ ఉంటాయి అనమాట. ఇంత హెవీ రాకెట్ ఇది. మేజర్ ట్రాజెక్టరీ ఏంటి, ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ. దీంట్లో ఆర్టమిస్ మిషన్ లోపల ఏ ట్రాజెక్టరీ యూజ్ చేస్తున్నారంటే యూ షుడ్ హ్యావ్ మగప్ దిస్ free return trajectory. Unlike the Apollo mission that often entered a low lunar orbit, Artemis 2 uses a free return trajectory. Free return మళ్ళీ వచ్చేస్తుంది. మెకానిజం అంటే the spacecraft uses Earth's and Moon's gravity to slingshot around Moon far side. సో Earth and Moon యొక్క గ్రావిటీని యూజ్ చేసేసి లూన్ ఫార్ సైడ్కి వెళ్తుంది. సో ఆర్టమిస్ 2 క్రూ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్స్ ఏంటి, వైల్ నాసా లీడ్స్ ద ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా, జాక్సా. ద ఓరియాన్ సర్వీస్ మోడల్ ఈజ్ నోటబుల్లీ ప్రొవైడెడ్ బై ది ESA. సో ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్కి సర్వీస్ మోడల్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. క్వశ్చన్ రావచ్చు, నా ఆర్టమిస్ 2 ఈజ్ ఓన్లీ ఆఫ్ నాసా అంటే ద స్టేట్మెంట్ విల్ బి రాంగ్. ఎందుకంటే అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా అండ్ జాక్సా జపనీస్ స్పేస్ ఏజెన్సీ. కంపారిజన్ ఆర్టమిస్ వర్సెస్ అపోలో. ఆర్టమిస్కి లాంచ్ వెహికల్ ఏంటి, అపోలోకి లాంచ్ వెహికల్ ఏంటి, Saturn 5. ఆర్టమిస్కి ఇప్పుడు ఏంటి, స్పేస్ లాంచ్ సిస్టమ్, స్పేస్ క్రాఫ్ట్. అప్పుడు అపోలో కమాండ్ ఆర్ సర్వీస్ మాడ్యూల్. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏంటి, ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్. డెస్టినేషన్ ఏంటి, లూనార్ ఈక్వటోరియల్ రీజన్. ఇప్పుడు మన డెస్టినేషన్ ఏంటి, లూనార్ సౌత్ పోల్. గోల్ ఏంటి, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోరేషన్. ఇక్కడ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ ప్రెజెన్స్. ఇది ఒక గేట్ వే కింద యాక్సెస్, ఎక్కడి నుంచి మాస్ట్కి వెళ్తాం. క్రూ కెపాసిటీ ఇందులో 3 ఉంటే ఇందులో అంతా 4 అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మెయిన్స్. ప్రిలిమ్స్ క్వశ్చన్, with reference to NASA's Artemis program, consider the following statement. Artemis 2 mission is the first mission in the Artemis program. So Artemis 2 అనేది ఫస్ట్ మిషన్ కాదు కదా, ఇప్పటికి Artemis 1 లాంచ్ చేసాం కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. Artemis 2 will carry astronauts around the moon without landing. సో మూన్ మీద ఎవరిని ల్యాండ్ చేయం. The program aims to establish sustained human presence on moon. సో మెయిన్గా అందుకే కదా దీని ద్వారా మనం ఒక హ్యూమన్స్కి ఒక మంచి గేట్ వే కింద యాక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్స్ 2 and 3. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది రాంగ్, Artemis 1 ఎప్పుడో లాంచ్ చేసాం. నెక్స్ట్, SEZ export units can sell locally at low tax rate. So special economic zone అంటే మీకు ఏం చెప్పాను, it will act as a foreign territory అని చెప్పాను అనమాట. ఫారెన్ టెరిటరీ అంటే అక్కడ ఏదైతే గూడ్స్ ఉంటాయో వాటి మీద మనకి ట్యాక్సెస్ ఉండవు, ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీస్ ఏమీ ఉండవు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు గూడ్స్ చీపర్ కాస్ట్కి వాళ్ళు ఇవ్వగలరు. సో SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం మనం, 2005. సో ఇప్పుడు కనుక వాళ్ళు కనుక ఇండియా లోపల గూడ్స్ అమ్ముదాం అనుకుంటే వాళ్ళని కూడా మనం ఏం చేస్తాం, ఫారిన్ గూడ్స్ అని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు తక్కువ రేట్కి అమ్మొచ్చు అంట. సో అది ఇప్పుడు ఒక మంచి మేజర్ క్వశ్చన్గా కూడా రావచ్చు, ఎందుకంటే యూపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ ప్లాన్ చేస్తుంది. కాంటెక్స్ట్, ఇన్ రెస్పాన్స్ టు వీక్ గ్లోబల్ డిమాండ్, supply chain disruptions and geopolitical tensions, the government of India has allowed SEZ units to sell domestic markets at concessional rates. సో డొమెస్టిక్ మార్కెట్స్లో ఇప్పుడు వీటిని ఫారెన్ గూడ్స్ కన్నా తక్కువ గూడ్స్ కన్నా అమ్మొచ్చండి, తక్కువ రేట్ కన్నా అమ్మొచ్చండి. SEZ ఏంటి, SEZ is a specifically delineated duty free enclave and is deemed to be a foreign territory. దాన్ని ఎట్లా చూస్తాం, ఒక ఫారెన్ టెరిటరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడ్ ఆపరేషన్స్. సో ట్రేడ్ ఆపరేషన్స్ కోసం చూస్తాం. ఆబ్జెక్టివ్ ఏంటి, టు జనరేట్ ఎడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ, ప్రమోట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్, అదొక సపరేట్ టెరిటరీ కింద చూస్తాం కాబట్టి. లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, గవర్న్డ్ బై ది SEZ Act 2005 అండ్ SEZ రూల్స్ 2006. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి మనం యాక్ట్ తీసుకొచ్చాం ఇప్పుడు, SEZ Act 2005. గవర్నెన్స్, SEZ మొత్తం ఎవరు గవర్న్ చేసుకుంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది చూసుకుంటుంది అనమాట. అప్రూవల్ ఏంటి, a three-tiered administrative setup consisting of board of approval. సో దీనికి ఒక 3-tiered సిస్టమ్ ఉంటుంది. ద అప్రూవల్ కమిటీ అండ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఉంటారు అనమాట. సో ఎపెక్స్ బాడీ ఉంటుంది, సో బోర్డ్ ఆఫ్ అప్రూవల్ ఉంటుంది,
సో ఇది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఎట్లాంటి డెప్త్ క్వశ్చన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చూసుకోండి. బోర్డ్ ఆఫ్ అప్రూవల్, ఎపెక్స్ బాడీ, దాని కింద అప్రూవల్ కమిటీ, దాని కింద డెవలప్మెంట్ కమిషనర్, ముగ్గురు కూడా ఉంటారు అనమాట. సో SEZ sales in domestic tariff areas. The domestic tariff areas refers to area within India that is outside the SEZs. సో ఒకవేళ వాళ్ళు ఇండియాలో అమ్ముదాం అనుకుంటున్నారు అవుట్ సైడ్ SEZ, దాన్ని ఏమంటాం? డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటాం. జనరల్ రూల్స్ ఏంటి? హిస్టారికలీ గూడ్స్ సోల్డ్ ఫ్రమ్ అన్ SEZ ఇంటూ DTA వర్ ట్రీటెడ్ యాజ్ ఇంపోర్ట్స్. సో నార్మల్గా వాటిని ఎట్లా చూస్తాం మనం? ఇంపోర్ట్స్ కింద చూస్తాం. సో దే వర్ సబ్జెక్ట్ టు కస్టమ్స్ డ్యూటీ, ఇంటిగ్రేటెడ్ GST అన్నీ కూడా ఉంటాయి. బడ్జెట్లో అప్పుడు ఏం చేసాం? ఎక్స్పోర్ట్ ఓరియంట్ యూనిట్స్ ఇన్ SNGs కెన్ నౌ సెల్ ప్రొడక్ట్స్ లోకల్లీ అట్ కన్సెషనల్ రేట్స్. సో ఇది నాకెందుకు పాసిబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కింద అవ్వచ్చు, ఒక ట్రాప్ కింద అవ్వచ్చు అనిపిస్తుంది. సో మేక్ షూర్ యూ గైస్ ఆర్ వెల్ అక్వైంటెడ్ విత్ దిస్. రేషనల్. సో ఎక్స్టర్నల్ డిమాండ్ వీక్నెస్, హెడ్జింగ్ అగెన్స్ట్ ఫాలింగ్ ఇంటర్నేషనల్ డిమాండ్ డ్యూ టు గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్. సో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో సప్లై చైన్ డిస్రప్షన్స్, యూటిలైజింగ్ ఐడియల్ కెపాసిటీ విత్ ఇన్ SEZs టు సర్వ్ డొమెస్టిక్ మార్కెట్స్ వెర్ ఇంపోర్ట్స్ డిలేడ్ ఆర్ ఎక్స్పెన్సివ్. సో ఎందుకంటే మెయిన్గా మన సప్లై చైన్ డిస్రప్షన్స్ అవడం వల్ల వీళ్ళు ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి కదా, వాళ్ళు లోకల్ మార్కెట్స్ అమ్ముతూ డబ్బులు సంపాదించుకోవట్లేదు. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఏంటి? రెడ్యూసింగ్ రిలయన్స్ ఆన్ ఫారెన్ గుడ్స్ బై యూజింగ్ హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడ మనం మంచి గుడ్స్ తయారు చేస్తున్నాం కదా, ఎక్కడి నుంచి మనం తెచ్చుకుంటే సరిపోద్ది. సో కీ ఎకనామిక్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అంటే ఏంటి? వాటి యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్. యూనిట్స్ అండర్టేకింగ్ టు ఎక్స్పోర్ట్ దేర్ ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో వాటిలో ఏమంటాం? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ట్యాక్స్ లెవీడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, GST, కస్టమ్స్ డ్యూటీ అన్నిట్లు కూడా ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ ఇంపాక్ట్, ఇన్సిడెన్స్ రెండు కూడా డిఫరెంట్ పర్సన్స్ మీద ఉంటుంది, అందుకే దాన్ని ఏమంటాం? ఇండైరెక్ట్ అంటాం. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి? ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ దట్ ఆర్ నాట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ టారిఫ్. టారిఫ్ రూపంలో ఉండవు, వేరే ఫామ్లో ఉంటాయి. కోటాస్ వేయడం, ఎంబార్గోస్ వేయడం, లేకపోతే క్వాలిటీ కంట్రోల్స్ పెట్టడం అన్నీ కూడా ఏంటి? నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో సప్లై చైన్ రెసిలియన్స్ ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ఎ ట్రేడ్ రూట్ విత్ స్టాండ్ జియో పొలిటికల్ షాక్స్. సో ఇప్పుడు ఇండియా ఆయిల్ ట్రేడ్ మీద డిపెండ్ అయ్యింది, ఎవరి మీద? వెస్ట్ ఏషియా మీద. ఇప్పుడు అక్కడ గొడవలు అవుతున్నాయి. సో ఆ సప్లై చైన్ అనేది ఏమైపోయింది? వీక్ అయిపోయింది అనమాట. సో సప్లై చైన్ రెసిలియన్స్ అంటే ఏ గొడవ వచ్చినా ఏమొచ్చినా సరే స్ట్రాంగ్గా ఉండాలి. సో కంపారిజన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ వర్సెస్ SEZ. While the article mentions export oriented units in SEZ, it is important to distinguish the two for prelims అనమాట. రెండిట్లీ డిఫరెన్స్ చేసుకుందాం. SEZకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్కి డిఫరెన్స్ ఏంటి? సో స్పెషల్ ఎకనామిక్ జోన్ must be within a specified designated zone అనమాట. బట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అంటే కెన్ బి లొకేటెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో అది ఎక్కడైనా పెట్టొచ్చు. బట్ SEZ అంటే దానికంటే ఒక డెసిగ్నేటెడ్ జోన్ ఉండాలి. స్టాటస్ ఏంటి? ట్రీటెడ్ యాజ్ అ ఫారెన్ టెరిటరీ. SEZని మనం ఎట్లా చూస్తాం? వేరే కంట్రీ టెరిటరీలో చూస్తామని చెప్పాం. ట్రీటెడ్ యాజ్ అ యూనిట్ విత్ ఇన్ ఇండియా విత్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ జోన్ అంటే ఏంటి? అది ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఆ ఏరియా ఉంది, బట్ వాటికి ఏమి ఇస్తాం? ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం తప్ప దాన్ని ఒక ఫారెన్ టెరిటరీలో చూడం. మినిమం ఇన్వెస్ట్మెంట్. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి సపరేట్గా ఒక SEZలో పెట్టినంత హై ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, బట్ SEZస్కి ఏం కావాలి? హై ఇన్వెస్ట్మెంట్ కావాలి. SEZస్కి అప్రూవల్ ఎవరు చేస్తారు? అప్రూవ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ అప్రూవల్. ఎపెక్స్ కమిటీ ఉంది కదా, అది చూస్తుంది. అప్రూవ్డ్ బై ది డెవలప్మెంట్ కమిషనర్ అనేవాడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ని చూస్తాడు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది ప్రిలిమ్స్లో రావచ్చు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అంటే దాన్ని ఇండియన్ టెరిటరీలోనే చూస్తాం విత్ ట్యాక్స్ బెనిఫిట్స్, బట్ SEZ అంటే ఒక ఫారెన్ టెరిటరీలో చూస్తాం. SEZని ఎవరు అప్రూవల్ చేస్తారు? అప్రూవ్డ్ బై బోర్డ్ ఆఫ్ అప్రూవల్. SEZని ఎవరు అప్రూవల్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ అప్రూవల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు ఈ ఏరియాస్ నుంచి. విత్ రిఫరెన్స్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. SEZకి సంబంధించి స్టేట్మెంట్స్ని చూడమంటారు. SEZs are treated as foreign territory only for customs duties. SEZs are treated as a foreign territory only for customs duties. అందుకోసమే కదా, ఇంకా వేరే వాటి కోసమా? చెప్పండి. SEZs ఫారెన్ టెరిటరీ కింద ఎందుకు చూస్తాం? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఇంటిగ్రేటెడ్ GST అన్నిటి కోసం కూడా అనమాట. యూనిట్స్ ఇన్ SEZs ఆర్ ప్రైమర్లీ సెటప్ టు ప్రమోట్స్ ఎక్స్పోర్ట్స్. మెయిన్గా ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయడానికే కదా అక్కడ పెడతారు. డొమెస్టిక్ టారిఫ్ ఏరియా సేల్స్ ఫ్రమ్ SEZ ట్రీటెడ్ యాజ్ ఇంపోర్ట్స్. సో డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్ ఎక్కడ ఏదైతే SEZ నుంచి ఇండియా లోపలికి టారిఫ్స్ వస్తాయో, గూడ్స్ వస్తాయో, వాటిని ఎట్లా చూస్తాం మనం? ఏరియా ఆఫ్ ఇంపోర్ట్స్ కింద చూస్తాం. సో SEZని ఫారెన్ టెరిటరీ ఓన్లీ ఫర్ కస్టమ్స్లో చూడడం, మిగతా వాటికి కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, మిగతా రైట్.
both 2 and 3 are right. SEZ are treated as foreign territory for trade operations broadly, not just customs. సో ఇట్లాంటి నారో స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు యూపీఎస్సీ లోపల వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ది 5 ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ కాంప్రిహెన్సివ్లీ ఇన్ ఎ క్రిస్ప్ మేనర్. ఇంత ఫాస్ట్గా ఇంత ఎక్కువ కంటెంట్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. SEZs గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకున్నాం. నాసాస్ ఆర్టమిస్ ప్రోగ్రామ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, యూరోపియన్ యూనియన్ లోపల నార్వే రాదు, స్విట్జర్లాండ్ రాదు, ఐస్లాండ్ రాదు, గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్ లోపల ఎవరో రారు, నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్ రారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. యూపీఎస్సీ పిల్లల్స్ ఎక్కడే నొక్కొచ్చు. సో యూరోపియన్ FTA గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ FTA అని మీకు చెప్పాను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక మంచి మెయిన్స్ ఆర్టికల్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఎట్లా వస్తుంది, దాన్ని ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఆ ఇన్స్టిట్యూషన్ ఎట్లా లెజిటిమైజ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఎన్ని ఆర్టికల్స్ కూడా వెస్ట్ ఏషియా లోపల సెక్యూరిటీ క్రైసిస్ని ఎట్లా సాల్వ్ చేయాలి, రీజనల్ పవర్స్ ఎట్లా రేజ్ అవ్వాలి, అన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ ఆర్టికల్స్ కూడా కాంప్రిహెన్సివ్గా ఇంత డెప్త్గా డిస్కస్ చేసాం. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టు LTX క్లాసెస్ అనమాట. సో దట్ మా ఇనిషియేటివ్స్, మా కష్టం ఏదైతే ఉంటుందో అది మర్చిపోయేలా చేస్తాం అనమాట. సో మీ గురించి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం. ఎవరెవరైతే హిందీ అనాలిసిస్ వింటున్నారో యూ ఆల్ గైస్ విల్ బీ ఇన్ ద టాప్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసిన రోజు నవ్వుతూ బయటకు వస్తారు, ఏడుస్తూ బయటకు రాదు. అదైతే నా ప్రామిస్ అనమాట. ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను. బట్ మీరు మీ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నారా? మీ పేరెంట్స్కి ఇచ్చిన ప్రామిస్, ఏదైతే చదువుతానన్న ప్రామిస్ నిలబెట్టుకుంటే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ LTX క్లాసెస్. సో LTX క్లాసెస్ని సైన్ ఆఫ్ చేసే ముందు ఐఎమ్ టీచింగ్ పాలిటీ. ఇక్కడ పాలిటీ టీచ్ చేస్తున్నాను, ఎన్వైర్న్మెంట్ టీచ్ చేస్తున్నాను, ప్రెసెంట్ PT 365 టీచ్ చేస్తున్నాను. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు బయింగ్ LTX క్లాసెస్ కోర్సెస్ అనమాట. ఇన్ డెప్త్గా అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పాను. సో ఇవి కొనుక్కోవడం వల్ల మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ LTX క్లాసెస్. మళ్ళీ రేపు ఒక కొత్త అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.